హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. ఇప్పుడు మన స్టూడియోలో బషీర్ మాస్టర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ మాస్టర్, నమస్తే. నమస్తే, చెప్పండి. మీరు పుట్టి పెరిగిందంటే ఎక్కడ మాస్టర్? నా ప్రాపర్ వచ్చి ఖమ్మం అంటే భద్రాచలం ఇటు ఖమ్మం. ఖమ్మంలోనే నేను 20 years అక్కడ ఉన్నా. 20 years అక్కడ 2023లో హైదరాబాద్కి వచ్చేసాను. ఓకే, డ్యాన్స్ అక్కడనే నేర్చుకున్నారా? అయితే నాకు డాన్స్ ఎవరు నేర్పలే, గాడ్ గిఫ్టే. ఓకే, గాడ్ గిఫ్ట్ అంటే మా బాబాయి స్టేజీ పర్ఫార్మెన్స్ చేస్తుండేవాడు శ్రీరామనవమి కాడ, వినాయకుడు పండుగ కాడ. ఆయన పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆయనను చూసి ఇన్స్పైర్ నేర్చుకొని చేశాను అంతే. నాకు పర్టికులర్గా డాన్స్ అని ఎవరు నేర్పలేదు. హైదరాబాద్కి దేనికోసం వచ్చారు? డ్యాన్స్ గురించేనా? హైదరాబాద్కి నేను రావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ అయినప్పుడు లంచ్కి వస్తావా మంచికి వస్తావా అనే సాంగు నేను పర్ఫార్మెన్స్ చేస్తే ఆయన చూసి నచ్చాడు. అప్పట్లోనే సూపర్ ఫాస్ట్ మస్తు పాట సాంగ్ చేస్తే పిల్లగాడు బాగా చేస్తున్నాడు, ఈ పిల్లగాడికి నేను లైఫ్ ఇస్తా అని చెప్పి తీసుకొచ్చారు. కానీ 8 సంవత్సరాలు ఆ గుమ్మం కాడని నిలిచిపెట్టుకున్నాడు. గుమ్మం కాడ అంటే నేను ఎందుకు వచ్చానంటే సైడ్ డాన్సర్ కావాలని వచ్చా. కార్డు ఇప్పిస్తా అని చెప్పి మా అక్కడ వాళ్ళకి మాయమాటలు చెప్పి తీసుకొచ్చి 9 సంవత్సరాలు ఇప్పిస్తా అని చెప్పి లాస్ట్ 9వ సంవత్సరం తర్వాత నా చేత కాదని చెప్పాడు. ఆ 9 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఆ 9 సంవత్సరాలు ఆయన దగ్గర చేయలే. 9 సంవత్సరాల్లో స్కూళ్ళల్లో డాన్స్ చెప్పేవాడిని. నాకు లైఫ్ ఇచ్చింది ఎవరంటే గుండు హనుమంతరావు గారు. గుండు హనుమంతరావు గారు ఈవెంట్స్ చేస్తున్నాను అనమాట. నేను, గుండు హనుమంతరావు, ఉదయ్ భాను, శివారెడ్డి అన్న, మహమ్మద్ అంటే ఇప్పుడు బల్గం సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ ఆయన, మిమిక్రీ రాజు గారు, గురుస్వామి గారు, రేలంగి గారు, చాలామంది మేమంతా కలిసి జూనియర్ రేలంగ్ గారు, చిట్టిబాబు, అనంత్, బ్రహ్మానందం గారు వీళ్ళందరం కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం. నేను మంజునాథ సాంగ్ చేసేవాడిని. శ్రీ మంజునాథ సాంగ్ అంటే 3 నామాలు పెట్టుకొని ఇక్కడ గేర్ ఉండే నాకు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే ఉండేది అనమాట. ఎక్కడికి వెళ్ళినా 1500 ఇచ్చేవాడు నాకు. 1500 అంటే అప్పుడు గ్రేట్ మనీ. మంత్లీ ఎట్లేదైనా మినిమం ఒక 20 ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. ఎన్ని కోట్ల ప్రోగ్రామ్ అయినా, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే ఉండేది. ఓకే, అయితే మీరు సైడ్ డాన్సర్గా చేయలేదు, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశా. సైడ్ డాన్సర్గా చేయకపోవడానికి కారణం మెయిన్ చక్రియే. అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు నాకంటూ ఒక మాట, నేను ఒక పిల్లగాడికి హెల్ప్ చేస్తున్నాను, చేస్తా. ఆయన చేతిలో అయ్యేదే. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నాకు ఎందుకు లైఫ్ ఇవ్వలేదు, ఎందుకు చేయలేదో తెలియదు. ఆయన అనే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరికి కూడా లైఫ్ ఇవ్వలేదు. ఆయన దగ్గర ఉన్న సింగర్లు కూడా అందరూ అనాథలు అయిపోయారు. అదే లారెన్స్ మాస్టర్ని కలిశాను అని చెప్పారు కదా, అది ఏ టైంలో కలిసారు? లారెన్స్ మాస్టర్ని నేను కలవడానికి కారణం ఎట్లా అంటే, నేను హైదరాబాద్కి వచ్చిన ఒక 2 yearsలో సెకండ్ టైం మా మమ్మీ వచ్చింది అనమాట. నేను ఇక్కడే ఫిలిం నగర్లో ఉన్నా, వెనక ఈ మాగంటి కాలనీ వెనకనే ఫస్ట్ వచ్చిన తర్వాత 12 years ఉన్నా. అప్పుడు మా అమ్మ, నేను, నా ఫ్రెండ్ రాంబాబు క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, మేమిద్దరం కలిసి అన్నపూర్ణ స్టూడియోలో జూనియర్ ఆర్టిస్ట్ అంటే సాంగుల కోసం, షూట్ కోసం మా అమ్మకు చూపిద్దామని పోతుంటే లారెన్స్ మాస్టర్ అప్పుడు సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. సాంగ్ పేరు వచ్చి గరం గరం బేలుపూరి అని చెప్పి, ఒక రాధా ఇద్దరు కృష్ణుడు సినిమాలో ప్రభుదేవ్ మాస్టరు ఒక హీరో, శ్రీకాంత్ గారు ఒక హీరో. సాంగ్ నడుస్తుంటే నేను నడుచుకుంటూ పోతుంటే లంచ్ బ్రేక్ కానీ లారెన్స్ మాస్టర్ నన్ను చూసి పిలిచాడు అనమాట. ఆయన మా ఖమ్మమే మాస్టర్ గారిది. చూసి పిలిచిన తర్వాత, బాబు నువ్వు డాన్సర్ కదా అన్నారు. అవును సార్ అంటే, నిన్ను వీసా టీవీలో నేను చూశాను అంటే. ఆయన ఎట్లా అంటే, వీసా టీవీలో ఆలీ గారు యాంకర్ చేసేటప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, నేను కరాటే బ్లాక్ బెల్ట్. ఖమ్మంలో ఒక టేబుల్కి మొలలు మొత్తం కొట్టి ఉండేవి టేబుల్కి. ఆ టేబుల్లో మా కరాటేలు ఏం చేసామంటే, మేము కరాటేలో కాలు మీద పైకి పెట్టి కాలు లేపి నిల్చునే వాళ్ళం. ఇట్లా కొడుతుంటే దాంట్లో మంచిగా ఉంది, అరే దీని మీద ఎందుకు డాన్స్ చేయొద్దని చెప్పి డాన్స్ చేసేది దాని మీద. అదొక వైరల్ అయిపోయి వీసా టీవీ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. అది ముంబైలో చూశారు సారు. చూసి యువర్ గుడ్ డాన్సర్ అమ్మా, నీకు ఏం హెల్ప్ కావాలంటే, నాకు ఏం సార్ నాకు సైడ్ డాన్సర్ కార్డు కావాలని చెప్తే, బంజారాల్స్ రోడ్ నెంబర్ 12లో ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్కి నేను మా ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత అప్పుడే కొట్టాలి 6 కొట్టాలి సాంగ్ కొరియోగ్రాఫ్ చేసుకుంటున్నాడు ఆయన. పోగానే మాస్టర్ నమస్తే అనగా నమస్తే డైరెక్ట్ ఇట్లనే కూర్చుంటే, ఈయన సాంగ్ చేస్తామంటే, మీ ఇష్టం సార్ మీరు ఏ పాట పెట్టినా చేస్తారంటే అదే పాటకు నేను పర్ఫామ్ చేసిన. నీకు సైడ్ డాన్సర్ కార్డు కావాలని అడిగితే, లారెన్స్ మాస్టర్కి 2 అసిస్టెంట్లు ఉండే, ఒకటి కళాను, ఒకటి ఘన్శ్యామ్ ఉండే. ఘన్శ్యామ్ ఏపీ కార్డే అయింది. ఇది వాళ్ళిద్దరిని పిలిచి, ఇతనికి నేను 50,000 ఇస్తా, డాన్సర్ కార్డు ఇవ్వని చెప్పిండు అనమాట. చెప్పిన తర్వాత, నీకు కార్డు అయిపోయిందమ్మా, నీకు అసిస్టెంట్ కార్డు ఇప్పిస్తా, 2 days తర్వాత నా ఆఫీస్కి రా అన్నాడు. ఆఫీస్కి రాన తర్వాత నేను వెళ్ళా.
2 days తర్వాత ఆఫీస్కి వెళ్తే నెమ్మది నెక్స్ట్ మాస్ సినిమా డైరెక్షన్ సారు మా సినిమా డైరెక్షన్కి అసలు ఇక లేడు, ఖాళీ లేడు. అయితే నా డబ్బులు ఆల్రెడీ అక్కడ ఇచ్చేస్తా, నేను కార్డు తీసేసుకోమని చెప్పాడు. ఈ ఘన్శ్యామ్ ఏమంటే నేను కరెక్ట్ 3 నెలలు తిరిగా. ఓకే. ఆ ఘన్శ్యామ్ అనే అతను గ్యామ్లింగ్ చేసిండా లేకపోతే అతను పక్కన వాళ్ళు డబ్బులు దుబ్బిరా తెలియదు. అక్కడి నుంచి లైఫ్ ఎండింగ్. ఓకే. మరి మీరు కరాటే బ్లాక్ బెల్ట్ అంటున్నారు, అలానే డ్యాన్సర్, మంచి డ్యాన్సర్ కదా, అవి అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఎందుకు ఈ స్క్రాప్ బ్యాచ్ తోని వీడియోలు చేస్తూ తిరుగుతున్నారు? దాని నుంచి కూడా లైఫ్ ఉంటుంది కదా మీకు, దీంతో ఇంకా ఫ్యూచర్ కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం మంచికి వెళ్ళినాం, అందరి లెక్కనే మంచిగానే వచ్చిన హైదరాబాద్కి, అందరికంటే కూడా మంచి టాలెంటే ఉంది నాకు. కానీ కొన్ని దుష్ట శక్తులు నన్ను రానీలే మీన్స్ కొంతమంది కావాలని నన్ను దొక్కారు. అది తెలుసు నాకు ఆల్రెడీ. వీడు వస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా చేసుకుంటాడు అని చెప్పి నేను తప్పేం చేసినంటే, అదే అమ్మా నాన్న తమిళమ్మ సినిమా అప్పుడు ఆడియో ఫంక్షన్ నాదే. ఓకే. నేనే ప్రోగ్రామ్ పెట్టా అక్కడ. ఓకే. పెట్టినప్పుడు తెలుగు సినిమా డాన్సర్ సీనియర్ అని జడ్జికి పిలిచా. ఓకే. 2003లో బషీర్ అంటే ఒక పెద్ద పేరు ఖమ్మంలో. వీడికి ఇప్పట్లో ఇంత పేరు ఉంది, వీడు సినిమా ఫీల్డ్లో దిగితే మొత్తం దొక్కేస్తారని చెప్పి కొంతమంది ఉన్నారు యూనియన్లో, వాళ్ళు చేసిన ప్లానింగ్ ఇది మొత్తం. తర్వాత నేను టిక్ టాక్ చేయాలనుకోలే, అసలు నాకు తెలియని కూడా తెలియదు. అప్పుడు రొప్పోసోనో ఏదో ఉండే టిక్ టాక్లో నేను టిక్ టాక్లో పోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన లాస్ట్ 5 years బ్యాక్ ఆయన నిల్చునేటప్పుడు ఆయన సాంగ్స్ ఇచ్చాడు నాకు కొరియోగ్రాఫ్ చేయమని. ఒక్కొక్క సాంగ్కి 50-60 బాయ్స్ని పెట్టుకొని సాంగ్స్ చేసినాం. ఎక్కడ పానకాలస్వామి టెంపుల్ నల్గొండ. 7 రోజులు ఇంత క్యాష్గా మాట్లాడుకొని చేసినాం. దాంట్లో ఒక స్టెప్ ఉంటుంది 20 girls తోటి నాన్ స్టాప్ 1.5 minutes ఉంటుంది. ఆ స్టెప్ ఎందుకో బాగా నచ్చింది నాకు. నేను దాన్ని టిక్ టాక్ ఎవరు వచ్చి మా మిస్సెస్ పెట్టుకోరాదనుకుని ఆ వీడియో పెట్టి పడుకున్నా. ఓకే. మార్నింగ్ లేసే వరకు 15 million పోయింది ఆ వీడియో. ఫస్ట్ వీడియోనే. ఓకే. 15 million పోలాగానే ఇక ఏంది ఇంత పోయిందని చెప్పి ఇంకో వీడియో పెట్టాక ఇంకా వైరల్. ఓకే. కానీ అవి డాన్స్ వీడియోసే మస్తు వైరల్ వచ్చింది ఇక పేరు. సరే ఇదేందో మంచిగా అనుకోని నేనేం చేసినా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ పార్ట్ టైం జాబు ఇది చేసుకున్నా. సినిమా ఫీల్డ్లో తిరుగుతూనే ఉన్నా, చాలా సినిమాలు చేసిన, ఆర్టిస్ట్గా కొరియోగ్రాఫర్గా చాలా చేసిన. ఇక వాళ్ళు సినిమా ఫీల్డ్ తెలుగు యూనియన్ కార్డు రాదనుకున్నా. నాకు తిరుగుతూ అనుకోకుండా తెలుగు యూనియన్ కార్డు రాదనుకున్నారు. ఆల్రెడీ చేతిలోకి వచ్చింది, పోయింది లారెన్స్ మాస్టర్ దగ్గరికి. ఇంకోటి ఏంటంటే నేను డాన్సర్ ఆడిషన్లు పెట్టినప్పుడు మినిమం 15 times ఆడిషన్లో పార్టిసిపేట్ చేసిన. 100 మార్క్స్ డాన్స్ వచ్చినా కానీ హైట్ తక్కువ అని తీసేసిండ్రు. డాన్స్కి హైట్కి సంబంధమే లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లు అందరూ పొట్టోళ్ళే. గణేష్ మాస్టర్ పొట్టి కదా, ప్రేమ్ మాస్టర్ పొట్టి కదా, రాసుందర మాస్టర్ పొట్టి కదా, ఈయన శేఖర్ మాస్టర్ పొట్టి కదా, ఇప్పుడు పులక్ విజయ్ అంటే మొన్న ఒక రీసెంట్గా నా అమ్మ నా తల్లి సాంగ్స్ చేశాడు, ఆయన పొట్టే. అందరు పొట్టే. కానీ వాళ్ళు కావాలని నేను మీదనే కావాలని ఎందుకు అమ్మా నాన్న తమిళమ్మ సినిమా ప్రోగ్రామ్ ఉందా, ఆ ప్రోగ్రామ్కి ఎవడైతే తీసుకుపోయినా వాడే ప్రెసిడెంట్ అక్కడ. ఓకే. దానివల్ల పక్కా నాకు తెలిసిపోయింది. వాడ కూడా ఘన్శ్యామ్ అనేటోడు ఇద్దరు కలిసి అయింది. తర్వాత ఇక నేను కార్డు కోసం తిరిగినా దొరకలే. ఇట్లనే మన ఈ గుండు హనుమంతర గారితో చేస్తుంటే ఒక కనకదుర్గమ్మ తల్లి తగిలినట్టు ఒక పెద్ద కోటీశ్వరాలు మేడం నా పర్ఫార్మెన్స్ చూసి నాకు 2 lakhs స్పాన్సర్ చేశారు. ఓకే. నీకు ఏం కావాలనంటే నాకు కొరియోగ్రాఫర్ కార్డు, అప్పుడు డాన్సర్ కార్డు లైవ్ అయిపోయింది, మాస్టర్ రేంజ్కి వచ్చింది. కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే బొంబాయి పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాను. బొంబాయి కార్డు తెచ్చుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను అదే సైడ్ డాన్సర్ గా కుదరలే, కానీ ఈవిడ సపోర్ట్ చేస్తుంది కదా. ఓకే. మాస్టర్ కార్డు తీసుకోవాలంటే కార్డు తీసుకొని సైడ్ డాన్సర్ కార్డు తీసుకొని 10 సినిమాలలో అసిస్టెంట్ చేయాలి. నేను కార్డు లేదు కదా నాకు. తర్వాత డైరెక్ట్ ముంబై కార్డు, అప్పటికి ఒక అతను కొరియోగ్రాఫర్ కార్డు ఇక్కడ ఆయన తెచ్చుకున్నాడు అనమాట. ఓకే. ముంబై కార్డు తెచ్చుకొని ఇక్కడ చేయొచ్చు. ఫస్ట్ కార్డు తెచ్చుకొని చేసుకుంటుండు ఒక ఆయన. ఓకే. అయితే ఆయన మాకు చెప్పిన బషీర్ కార్డు తెచ్చుకోవచ్చురా, నీకు మస్తు టాలెంట్ ఉంది, సినిమాలు చేసుకోవచ్చు అన్నాడు. నేను అప్పుడు ఇట్లా సాంగ్స్ చేస్తుంటే ఇట్లా ఒక మేడం పరిచయమై, ఏంది నాన్న నీకు ఏమైనా హెల్ప్ కావాలని అడిగితే, నాకు బాంబే కార్డు కావాలి మేడం అంటే, మరి తెచ్చుకోగలవా నువ్వు అంటే, తెచ్చుకోగలనంటే బాంబే పోయి ఇక్కడ 2 అసిస్టెంట్ల దగ్గర పనిచేసినట్టు లెటర్స్ తీసుకొని కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాం. పెప్సీ కార్డు అంటే పెద్ద కార్డు అనమాట. ఓకే. ఆ కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డాన్సర్ సీనియర్ వాళ్ళు కథలు
నువ్వు ముంబై కార్డు, నువ్వు ముంబై వాడు ఇక్కడ చేయొద్దు, ముంబైలోనే చేయాలన్నారు. చాలా చికాకు చేశారు. అప్పుడు బల్బు సినిమాలో ఒక సాంగ్ వచ్చింది నాకు. చేసిన తర్వాత నా లెక్కనే ఆట సందీప్ ఏ సాంగ్ చేశారు బల్బు మూవీలో? చేయలే, ఇంకా చేయటానికి పోయేప్పుడు నా లెక్కనే ఆట సందీప్, చెన్నై కార్డు, చాలామందిది ఇట్లా, హరినాథ్ రెడ్డి మాస్టర్ది. నా లెక్క ఖరాబ్ అయిన వాళ్ళు మినిమం ఒక 25-30 మెంబర్స్ ఉంటారు. అంటే ఒక తెలుగు సినిమా కుట్రకు బలైన వాళ్ళు, డాన్సర్ సీనియర్ కుట్రలకు పోయిన వాళ్ళు. తర్వాత వీళ్ళందరితోటి 2014 తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్ నేనే పెట్టిన. ఓకే, దాని ప్రెసిడెంట్ మీరేనా? 1000 కార్డులు మన ఫ్రీగా ఇచ్చిన, నా లెక్క ఎవడు కావద్దని. ఓకే, నేను వచ్చిన తర్వాత మీకు యూజ్ ఏంటి అంటే మీరు నా లెక్క ఎవడు కావద్దు అని చెప్పిన, ఎవరు కావద్దని ఒక ఉద్దేశంతో 1000 కార్డులు ఫ్రీ ఇచ్చిన. నేను వచ్చిన తర్వాత అప్పటి వరకు మాస్టర్ కార్డులు ఎవరికి లేవు. నేను వచ్చిన తర్వాత ఒకటే, ఎవరికైనా కార్డులు ఇవ్వండి, వాడు కార్డు చించుకుంటాడా చచ్చిపోతాడా, కార్డు యూజ్ అవుతుందా పెద్ద మూవీస్ కి చేయడానికి అలా? ఎందుకంటే మా అసోసియేషన్ కార్డు ఉంటుంది కదా. మీరు నా దగ్గరకు వచ్చారు, మీకు కావాల్సింది కార్డు, నాకు కావాల్సింది డబ్బులు తీసుకొని కార్డు ఇవ్వడానికి నీకేమైంది? అది ఓకే, కంటే మీ యూనియన్ ఉంది కదా, మీరు చెప్పారు కదా మీరు యూనియన్ పెట్టారని చెప్పేసి, ఈ యూనియన్ లో కార్డు తీసుకుంటే పెద్ద మూవీస్ కి చేయడానికి ఏం చేయొచ్చు. ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ లా తెచ్చింది అనమాట. నేను ఎట్లా అంటే ఎవరికైనా కార్డు ఇవ్వాలి, ఎవడైనా వస్తాడు కార్డు ఇవ్వండి మీ ఇష్టం. అప్పుడు ఈ పొలక్ విజయ్ హైట్ తక్కువ వాళ్ళందరూ కార్డు తీసుకోరు. ఇప్పుడు పెద్ద కొరియోగ్రాఫర్, ఇప్పుడు నేను మొన్న యశ్వంత్ కూడా మాట్లాడింది ఇదే. యశ్వంత్ ఎక్కడో బెంగళూరు కార్డు ఇచ్చి ఇప్పుడు సినిమాలు చేస్తాడా లేదా, చేస్తాడా లేదా? మంచి మంచి కొరియోగ్రాఫర్లు కింద రోడ్ల మీద అడుక్కుంటున్నారు. అక్కడ ఏం టాలెంట్ లేనివాడు అసిస్టెంట్ల మీద బతికినోడు ఇక్కడికి వచ్చి సాంగులు చేస్తుండు యశ్వంత్. అది అట్లా నేనేమంటున్నానంటే ఎవరైనా ఆ రూల్ తెచ్చిన. ఇప్పుడు మా తెలంగాణ యూనియన్లో 1000 మందికి డాన్సర్లు ఉన్నారు, హాయిగా మంచి కార్డులు ఇచ్చి సాంగ్స్ అన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను సినిమాల నేను సోషల్ మీడియాలోకి రావడానికి కారణం ఇదే. ఎక్కడైతే మనకు పేరు వచ్చిన దగ్గరనే చేసుకోవాలి, అది సోషల్ మీడియానేగా. ఇప్పుడు సినిమా మీడియాలో కూడా ఎవరిని గుర్తుపట్టట్లే. అవును, సోషల్ మీడియాలో పట్టినంత సోషల్ మీడియాలో ఫేమ్ అయిన వాళ్ళని ఇప్పుడు తీసుకుంటున్నారు కూడా. తీసుకోవడం కాదు, సెల్ఫీలు. నేను బయటికి పోతే నాతో మస్తు సెల్ఫీలు దిగుతారు. ఓకే, అది దిగడానికి ఇప్పుడు ఎవడైనా సెల్ఫీల కోసమే. సినిమాలు చేసేవాడు కూడా సెల్ఫీలు దిగడానికి, టీవీలో చేసేవాడు సెల్ఫీలు దిగడానికి, బయట కూడా పేరు కోసమే. ఎక్కడైతే పేరు వచ్చింది నాకు. మీరు డి షోకి ఏ టైంలో వెళ్ళారు? అంటే D2 2011లో చేశాను. 2011. ఓకే, ఎలా వెళ్ళారు అక్కడికి? D2 ఎలా వెళ్ళానంటే అప్పుడు ఉదయభాను వీళ్ళందరూ నాకు బాగా పరిచయం ఉండే. ఉదయభాను నేను చేసిన షోలలో 10 షోలలో ఆమె యాంకర్, శిల్పా చక్రవర్తి ఆమె. రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని షోలకు చేసినా నాకే తెలియదు. ఈటీవీ వాళ్ళ సొమ్ము నేను చాలా తిన్నా, మస్తు ప్రోగ్రామ్స్లో చేసిన. అట్లా నేను అక్కని పిలుస్తా ఉదయభాను, అక్కడ నేను డీలో చేయాలనుకుంటున్నా, కొంచెం సపోర్ట్ చేయమని చెప్పిన. చేస్తే సరేరా అని ప్రొడ్యూసర్కి చెప్పింది. చెప్పిన తర్వాత నేను సత్య మాస్టర్ కింద చేయాలి. అప్పుడు ఓకే, సత్య మాస్టర్ కింద చేయాలి. సత్య మాస్టర్కి ఏదో పెద్ద షో వచ్చే వరకు నేను చేయను అన్నాడు. అప్పుడు రాకేష్ మాస్టర్ని ఇచ్చారు. అప్పటి నుంచి మీకు రాకేష్ మాస్టర్ పరిచయం? ఓకే, రాకేష్ మాస్టర్ అంతకుముందే పరిచయం. ఇక్కడ ఫిలిం నగర్లో ఒక ఆఫీస్ ఉండే. చక్రి గారు తీసుకొచ్చిన తర్వాత 7 సంవత్సరాలు తిరిగిన కదా. వందే మాత్రం శ్రీనివాసరాయన మా ఖమ్మమే, ఓకే, మా ఇంటికాడ ఇల్లు. ఆయన పోయి కార్డు ఇప్పియండి సార్, ఇట్లా హెల్ప్ చేయండి సార్ అంటే ఆయన కూడా హెల్ప్ చేయలే. నేనేం చేయలేరు, పక్కన రాకేష్ మాస్టర్ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక బిల్డప్, రాకేష్ మాస్టర్ కాలేజ్కుని ఇట్లా కూర్చొని అట్లా అనమాట. అప్పుడు తిరగంగా అమ్ముల సినిమాలో సైడ్ డాన్సర్గా ఛాన్స్ ఇచ్చిండే. ఎవరు? వందే మాత్రం శ్రీనివాసరావు. ఓకే, అట్లా కొట్టుకుంటూ ఈవెంట్లు చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చి డీకి వెళ్ళిన. డీకి వెళ్ళినా నేను టీవీ ఛానల్లో అన్నింటిలో చేసిన షోలలో. ఓకే, ఆట ప్రోగ్రామ్ లో కూడా చేశాను. ఆట ప్రోగ్రామ్ చేసిన, ఆట ప్రోగ్రామ్ లో కంటెస్టెంట్ లేకపోతే కొరియోగ్రాఫర్? డాన్స్ చేసిన, డాన్స్ రాజు డాన్స్ చేసిన, డాన్స్ బలే డాన్స్ 2000 అన్ని ఛానల్లో చేసిన. ఇక డీకి వచ్చేవారికి రాకేష్ మాస్టర్ వచ్చేవారికి ఆయన ఏంటంటే ముక్కుసూటి మనిషి. ఇక సిచ్యువేషన్ మా ఇద్దరికి పడలే. ఇప్పుడు ఎట్లాంటి వాడైనా టాలెంట్ ఉంచుకొని సిగ్గు పోగొట్టుకోవాలి, పరుగు పోగొట్టుకోవాలంటే ఎట్లా? డైరెక్ట్ నాకు నచ్చనట్టు మాట్లాడుతారు స్టేజ్ మీద. మస్తు ఆడుకున్న అందరినీ, నేను తిట్టినే ఏం పెట్టలే, వాళ్ళు తిట్టినే పెట్టారు. అప్పుడే అనుకున్నా మీకు వాల్యూ లేదురా అనుకొని.
ఓకే, ఎడిటింగ్ లో అవన్నీ తీసేసారా? అప్పుడు సోషల్ మీడియా ఉండుంటే మేబీ మీరు అలా మాట్లాడడం వల్ల మీకు సపోర్ట్ చేయలేదేమో కదా వాళ్ళంతా. నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా నేను అంత దూరం పోయినా. ఓకే. ఇప్పుడు నాకు అక్కడ సపోర్టింగ్ ఏంటి, ఆమె ఆమె ఎవరెవరినైతే అన్నదో వాళ్ళందరం ఇప్పుడు ఒక స్టార్లో ఒక రేంజ్లో ఉన్నాం. ఆమె అందరినీ తిట్టింది, అవునా కదా? అదే ఎపిసోడ్ చూడండి, ఫస్ట్ పర్ఫార్మెన్సే నేను చేశాను. ఓకే. ఆ పర్ఫార్మెన్స్లో బాబు సూపర్ రా, నువ్వు కమ్ము మస్తు చేసినరా అన్నది. వాడెవడో మాటలు విని లాస్ట్కి నన్ను నీకు డ్యాన్స్ రాదంటే అదే నోటితో నుంచి సూపర్ అంటది, అదే నోటితో మంచిది అంటే జనాలు అయితే పిచ్చోళ్ళు కదా. మీకు మా తర్వాత రాకేష్ మాస్టర్తో అప్పుడు గొడవలు అయినాయి అన్నారు కదా, అప్పుడు గొడవలు ఏం కాలే, ఆయనతో గొడవలు నాకు ఎప్పుడు ఏమి గల్లాలు గిల్లాలు రారా ఏమనుకోలే. ఆ షోలో ఆయన మాట నేను నా మాట ఆయన ఇల్లే, అంతే కథం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లో లేకుండా అసలు నేను కాంటాక్ట్లో లేను. మళ్ళా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏడన్నా కృష్ణానగర్లో కలిసిండ్రు. ఓకే. అప్పటి నుంచి కొంచెం మాటలు పెరిగినాయి, కొంచెమే మాటలు పెరిగినాయి. మళ్ళీ కూడా అప్పుడు గొడవ అయింది ఒకటి, వాడు ఉత్తానే తాగుతాడు అది అని ఎవరితో చెప్తే వాడితో చెప్పిండు, ఏదో అన్నాడు ఇట్లా అన్నా, నేను దులిపేసిన ఇట్లా. తర్వాత సిచ్యువేషన్ ఇక సోషల్ మీడియాలో పరిచయం అయినాం. ఇంకా అప్పటి నుంచి చెప్పిన మాస్టర్ ఇట్లా మంచిగా ఉందాం అది అని చెప్పి కంటిన్యూ అయినాం అంతే. ఓకే. రాకేష్ మాస్టర్ గారు చనిపోయినప్పుడు మీరు ఒక వీడియో పెట్టారు, రాకేష్ మాస్టర్ జిందాబాద్, రాకేష్ మాస్టర్ జిందాబాద్ అని చెప్పి షౌటింగ్. ఎందుకలా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, మాకు చూడ్డానికి, ఇప్పుడు నాకైనా జనాలకైనా ఎవరికైనా మీలో బాధ అయితే కనిపించలేదు. రాకేష్ మాస్టర్ జిందాబాద్, రాకేష్ మాస్టర్ జిందాబాద్ అంటే దాంట్లో మీకు దానివల్ల మీకు వచ్చింది ఏంటి? నాకైతే వచ్చింది అనేది కాదు, రాలేదని కదా, ఆ బాధతో నేను అరిచా అంతే. ఓకే. బాధతోటి అరిచా. మీరు చూసిన వాళ్ళకి నేను బాధతో నరలేదని అక్కడ ఏం లేదు, బాధతోటి అరిచా. ఏదో వీడియో వైరల్ అవ్వడానికి, మీరు వైరల్ అవ్వడానికి, వీడియోలు వైరల్ అవ్వాలంటే ఆయన వేరే ఛానల్కి వచ్చి ఆయన చచ్చిపోయినరా మంచిగా చచ్చిపోయినరా అని చెప్తే కూడా వైరల్ అవుతుంది. అవుతుందా కదా? శవం కాడికి పోయినా అమ్మ దళితుడు చచ్చిపోయినరా అంటే కాదా? అంటే ఎవరికి ఎంత పగోనికైనా కూడా శవం దగ్గర కొంచెం బాధ అనిపిస్తుంది. ఆయన ఎందుకంటే బతికినప్పుడు బాగా మంచిగా బతికారు, దాని తర్వాత ఒక రేంజ్లో ఉండి చచ్చిపోయింది కాబట్టి ఆయన శవాన్ని అంత ఎంజాయ్ చేసుకుంటూ తీసుకుపోయినాం. ఆయన ఎంత సంతోషంగా ఉండాలని అరుచుకుంటూ తీసుకుపోయినాం, అంతేగాని మాకేదో పేరు రావాలి, మేము అసలు ఒక పేరు వచ్చే పని ఏది కూడా చేయలే. అక్కడ ఊరేగింపులో డాన్స్ చేసినాం అంతే. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకటే పనిలో ఉన్నారు, ఫొటోస్ పట్టుకొని, మొబైల్స్ పట్టుకొని వీడియోలు చేయడం, యూట్యూబర్స్ అంటే దీంట్లోనే ఉన్నారు తప్ప ఎవరు బాధపడుతున్నట్టు అలా అయితే కనిపించలేదు. ఇదో రాకేష్ మాస్టర్ అంటే ఒక ట్రెండింగ్ ఉండే, కొట్టుకుంటా తిట్టుకుంటా చచ్చిపోయే వీడియోలు ఘోరంగా అయినాయి. ఎవరు దొరికిన వాడు ఇట్లా పెట్టిండు, ఎవరు దొరికిందంటే అడిచిర్రు, ఎవరు దొరికినట్టు వాడు వీడియోలు తీసుకుని డబ్బులు సంపాదించుకున్నారు అంతే. మేమైతే ఏమీ చేయలే. ఇంకోటి తెలుసా మీకు, అసలు విషయం చెప్తానండి, రాకేష్ మాస్టర్ చచ్చిపోయిందని ఫస్ట్ వీడియో ఎవరు పెట్టారు? ఫస్ట్ వీడియో మీరే, నేనైతే మీ వీడియోని చూసాను. నా వీడియో చూసిండగా నా వీడియోని యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని 500 మంది పెట్టుకోరు. ఎందుకు చెప్పండి? మీరు ఫేమ్ అయ్యారు కాబట్టి, మీరు ఫేమస్లో ఉన్నారని చెప్పేసి తప్పది. రాకేష్ మాస్టర్ అంటేనే కాంట్రవర్సీ. అవును. వీడు నిజంగా చచ్చిపోయిందో చచ్చిపోలేదో పెట్టిండు, వీడు వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. ఆడు బతుకుంటేనేమో మళ్ళీ ఈయన్ని చేసుకుంటాడు, ఓకే. బతికి లేకపోతే ఈ వైరల్ అవుతాడు. కావాలని నా మీద వేసారు, అది నిజంగానే చచ్చిపోయినాను. ఆయన చచ్చిపోకపోతే నా మీదకి వచ్చేది. మీకు ఎలా తెలిసింది ఆయన చనిపోయారని? నేను గాంధీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వీడియో పెట్టినా. ఓకే. అసలు ఎలా చనిపోయారు రాకేష్ మాస్టర్? మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఆర్గన్స్ లోపల మొత్తం. దేనివల్ల? తాగుడు వల్ల. ఓకే. మీకు ఎవరు చెప్పారు రాకేష్ మాస్టర్ చనిపోయారు? నాకు వాలేటి ఆటం వాళ్ళు బాబాయ్ ఉన్నాడు, ఆయన చెప్పాడు ఫోన్ చేసి. ఓకే. ఇంటి దగ్గర చనిపోయారా హాస్పిటల్లో? ఇంటి దగ్గరనే చనిపోయాడు ఆల్రెడీ. ఇంటి దగ్గరనే మొత్తం అపెండిక్స్ మొత్తం లోపల గ్యాస్ ఫామ్ అయిపోయి బ్లడ్ మోషన్స్ అయిపోయినాయి. ఓకే. హనుమాన్ మూవీ చూసారా మీరు? హనుమాన్ మూవీ చూడకముందే నేను చెప్పేసా జనాలకి, ఏమని? మాస్టర్ సినిమా వస్తే పెద్ద రేంజ్లోకి వెళ్తారని చాలా ఇంటర్వ్యూలో చెప్పా. ఓకే. హనుమాన్ సినిమా మాట్లాడింది నేను. ఓకే. హనుమాన్ సినిమాలో 5గురిని పెట్టించాను నేను. రాకేష్ మాస్టర్ తర్వాత 4 మన సోషల్ మీడియా స్టార్లు, ఒక శుంచిత్ ఏంది, లాఫింగ్ స్టార్, వీళ్ళందరూ నేనే పెట్టించా. ఓకే. అయితే హనుమాన్ సినిమాలో 8 లక్షలు ఇచ్చారు మాస్టర్కి. అప్పుడు మాస్టర్ నేను బాగా క్లోజ్ ఉండేవాడిని. మాస్టర్కి చెప్పాను, మాస్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ రేంజ్ మారుతుంది మాస్టర్, మొత్తం నేనే ఇక బ్రీఫ్ కేస్ పట్టుకొని తిరుగుతాం ఏమంట అన్న. అది నేను చాలా సినిమాలలో చెప్పా. ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఇట్లా అవుతాడు, ఇట్లా మీకు అసలు విషయం తెలియదు, లారెన్స్ మాస్టర్ నెంబర్ 1 ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది, సూపర్ క్యారెక్టర్ అని. ఓకే. మరి వాళ్ళందరినీ పెట్టించా అంటున్నారు కదా, మీకు ఆర్టిస్ట్గా చేయాలని? నాకు ఆర్టిస్ట్గా, నేను కొరియోగ్రాఫర్గా కార్డు తీసుకున్న తర్వాత ఆర్టిస్ట్గా చేయాలని ఇష్టం ఉండదు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు ఆర్టిస్ట్గా చేయండి అని. ఒక దాని మీదనే నడాలి, ఒక పడం మీదనే నడాలన్నట్టు నేను చేయట్లే.
ఓకే. మీరు ఎలా ఫీల్ అయ్యారు హనుమాన్ మూవీలో మాస్టర్ ని చూసాక? అదే నేను అప్పటికి మాస్టర్ లేరు కదా, చనిపోయారు హనుమాన్ కదా. సినిమా రిలీజ్ అయినప్పుడే మాస్టర్ పోయి సమాధి దగ్గర పోయి నేను ఆయన గురించి మాట్లాడి మొత్తం క్లీన్ చేసి వచ్చా, పూలదండ వేసి. నాకు తెలుసు ఆ సినిమా హిట్ అయిద్దని. ఓకే. ఎందుకంటే దానికి మేనేజరు వాల్మీకి శ్రీనివాసరావు గారు అని, ఆయన సీరియల్లో కొరియోగ్రాఫ్ చేసి నాకు ఇప్పించాడు. ఇప్పుడు డాన్స్ మాస్టర్స్ డీలో చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా తర్వాత ఒకవేళ బయట ఛాన్సెస్ రాకపోయినా కూడా వాళ్ళు స్టూడియో, వాళ్ళకి ఒక టాలెంట్ ఉంది, స్టూడియో పెట్టుకొని డాన్స్ నేర్పిస్తూ అలా చేస్తూ ఉంటారు కదా. మీరు స్టూడియో అలాంటిది ఏమైనా ప్లాన్ చేశారా? స్టూడియో అంటే నా రేంజ్ అయిపోయింది. నేను డాన్స్ క్లాసులు చెప్పను. నాది ఎట్లా అంటే సంగీత్ పార్టీస్ చెప్తా. 5 రోజులు క్లాస్ చెప్తే ₹1,00,000 తీసుకుంటాను నేను. సంగీత్ ఈవెంట్స్ కంటిన్యూటీ. నేను ఆల్రెడీ హైదరాబాద్లో జస్ట్ సెటిల్ అయినా అంటే ఓన్లీ సంగీతుల వల్లనే. ఇప్పటికీ ఒక 250 సంగీతాలు చేసి ఉంటాను. సంగీతాలు కంపల్సరీ చేస్తాను. డెకరేషన్స్, డీజే, పార్ట్ టైం జాబ్ మొత్తం ఇదే. ఈవెంట్స్ మొత్తం ఇప్పుడు బెంగళూరు కానీ చుట్టుపక్కల అనంతపూర్, రాజమండ్రి మొత్తం నేను తిరిగి వస్తాను ఒక్కడనే. 3 రోజులు వెళ్తే ₹1,00,000 తెచ్చుకుంటా. ఓకే. మరి అదంతా బాగానే ఉంది కదండి, డాన్సులు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టొచ్చు కదా. ఈ స్క్రాప్ బ్యాచ్ తో ఎందుకు తిరుగుతున్న పేరు పోగొట్టుకుంటారు? ఇప్పుడు స్క్రాప్ అన్నారు, సో అట్లా అంటే ఇన్స్టాలో చేసే వాళ్ళందరూ స్క్రాపేగా. అందరు స్క్రాప్ ఎందుకు అవుతారు? టాలెంట్, వాళ్ళ టాలెంట్స్ చూపిస్తారు. కొంతమంది డాన్స్ చేసి చూపిస్తారు, కొందరు వంటలు చేసి చూపిస్తారు. వాళ్ళకి వచ్చిన ఒక మీది కూడా మా టాలెంటేగా, మాట్లాడే టాలెంట్. నాది కూడా టాలెంటే. ఓకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో టాలెంట్ ఉన్న వాళ్ళని హైలైట్ చేయాలి. టాలెంట్ ఉన్న వాళ్ళని టాలెంట్ ఉన్న వాళ్ళని హైలైట్ ఎందుకు చేయట్లేదు? టాలెంట్ ఉన్న వాళ్ళు పక్క వాళ్ళు చేస్తూ వెళ్తుంటే ఏదో ఒక టైంలో హైలైట్ అవుతూ ఉంటారు. ఒక్కరిని చూపెట్టండి, ఒక్క పేరు చెప్పండి ఇంటర్. ఒక్క పేరు చాలా మంది ఉన్నారు కదండి. తనకు మిలియన్స్ సునైనా వాళ్ళది వేరే బ్యాచ్. అది వాళ్ళు టిక్ టాక్ నుంచి ఫేమస్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి వాళ్ళు కూడా స్క్రాప్ స్క్రాప్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ వాళ్ళంతా స్క్రాపే. అట్లా ఇట్లా అవుతుందండి. ఇప్పుడు మంచి పనులు వీళ్ళు స్క్రాప్ అంటే మీరు ఏం చేసిరని స్క్రాప్ అంటే పిచ్చి పిచ్చే వీడియోలు చేస్తూ ఉంటారు, ఏది పడుతుంది మాట్లాడతారు. దాని వల్ల ఇంకొకరికి ఉపయోగం ఏంటి? ఇప్పుడు మీరు లోబో అని ఒకతను, లోబో ఆయన స్క్రాపేనా? స్క్రాప్ కాదు, అతను వీడియోలు చూడండి మాకంటే ఘోరంగా ఉంటాయి. ఓకే. మాకంటే ఘోరంగా ఉంటాయి. ఆయన పెద్ద స్క్రాపేనా? నేను చూడలేదు యాక్చువల్లీ. సరే, మెగాస్టార్ చిరంజీవి గారు మొన్న వాళ్ళ అమ్మ వస్తే వంట వండి పెట్టిండు, ఆయన స్క్రాప్. అది ఎందుకు స్క్రాప్ అవుతుంది? అందుకే అంటున్నాను కదా, నేను అందరినీ స్క్రాప్ అనట్లేదండి, మీరు అందరినీ స్క్రాప్ అంటున్నారు. సోషల్ మీడియాలో చేసే వాళ్ళ స్క్రాప్ ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు జనాలు అరే లంజోడక బాడక అని చెప్పాను, అది నవ్వుకొని తిట్టడం, లైకులు కొట్టడం, వాడిని ఫేమస్ చేయటం. అదే అలా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. జనాలు తప్పు, ఓకే, అంటే వాళ్ళని అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా? జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ఎంకరేజ్ ఎందుకు చేస్తానంటే, ఒక పిచ్చోడిని లేపిరండి మీరు. ఒకవాడు ఏదో మురికి పని ఏదో చేసుకుంటాడు, వాడు ఏదో బట్టలు అంటూ తోకుండా గలీజ్ తిట్టిండండి. వాడు గలీజ్ తిట్టాను, వాడిని స్టార్నే చేసారు. వాడి దగ్గర గలీజ్ తిట్టేవాడు పండ్లు తోముకుంటే దగ్గర 10 మంది సెల్ఫీలు దిగితే వాడు మనసు ఖరాబ్ అయిందా కాదా? ఏమైంది? పల్లాలు దూకునేవాడు నాతో ఫోటోలు దిగుతారేంద్రా, నేను ఇప్పుడు సెలబ్రిటీ అంటాడు. వీళ్ళు లేపుతూనే ఉంటారు, 3 నెలల తర్వాత పడిపోతాడు. మళ్ళీ పల్లాలు దూగుతారు, వాడు సావానైంది వస్తారు కానీ ఆ పనికి పోతారా? ఆ పనికి పోకుండానే నేను చేసేది. అరే నేను చేసేది మంచిదే, జనాలకు తెలియదు. ఆ పనికి పోకుండా పోడిగా వాడు కావాలంటే పిచ్చోడు అవుతాడు. ఇప్పుడు బంగారం ఉంది, ఒకటి చెప్పనా 2 చెప్పనా, హిట్ అయింది. ఇంకా నిజంగా ఏడ్చుకుంటే నాకు రోజు వీడియోలు పంపిస్తుంది. ఇలాంటి వాళ్ళు హిట్ అవ్వడం కొద్ది కాలమే అవుతారండి. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, ఒక మాట మాట్లాడిన అది జనాలు కొద్ది కాలం చేస్తారు. ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక్కసారి చేస్తా వాళ్ళ ఆ వీడియో, మళ్ళీ చెయ్యను కదా వాళ్ళది. ఇప్పుడు నువ్వు లైఫ్ సెట్ అయిపోయినావు అబ్బా, నీకంటే తెలివితేటలు ఉన్నాయి. అంట దోకున్నాడు ఏం తెలివితేటలేదు, అదే తెలివితేటలు వాడికి. ఇప్పుడు వాడు ఫేమస్ అయ్యింది, వాడిని సావమంటారా? వాడిని అంటే వాడికి లిఫ్ట్ ఇస్తేనేగా వాళ్ళు వేసేది. అలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చిన నేను అందరికంతే. అలా లిఫ్ట్ ఇస్తేనే ఒక్కొక్కడు గుంటి నాగరాజు ఇప్పుడు సోషల్ మీడియాలో 25 లక్షలు సంపాదించుకోండు. 25 లక్షలు ఎలా సంపాదించాడు? 25 లక్షలు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టా ద్వారా. ఓకే. 25 లక్షలు. మీరెంత సంపాదించారు? 25 lakhs సంపాదించిన. నేను ఇప్పుడు ఎవ్రీ మంత్ 30,000, 40,000, 50,000 యూట్యూబ్ సోషల్ మీడియాలో అన్నింటిలో డబ్బులు వస్తాయి. నా తెలివితేటలు యూట్యూబ్ ఛానల్, తన సపరేట్, మీరు సపరేట్. ఇప్పుడు మీరు కలిపి ఎంత సంపాదించారు? ఇద్దరం కలిసి సేమ్, కానీ నేను ఖర్చు పెడతా. ఇప్పుడు నాకు హైదరాబాద్ అంటే మీకు ఎలా ఉంది, బయటికి పోతే 10,000, 20,000 అట్లా అయిపోతాయి చుట్టాలతో. ఇప్పుడు నా దగ్గరికి ఎవడు వచ్చినా బతకండి రా అని నేర్పిస్తా. వాళ్ళే దొబ్బి నేను తీసుకోను.
ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో కొంతమంది ఏంటంటే ఇటు వాళ్ళే దొబ్బుతారు, టీవీ సీరియల్ కూడా వాళ్ళే దొబ్బుతారు, వాడికి ఏం లైఫ్ ఇయ్యరు, మళ్ళీ వాడు అదే అంటూ దొవ్వుకోవడమే. ఓకే. ఇప్పుడు బంగారం పరిస్థితి అదే, బంగారం పరిస్థితి అదే. అయ్యో వద్దమ్మా, ఒకటి చెప్పనా రెండు చెప్పనా, పక్కన టీ కొట్టి పెట్టినా ఎడిపోయి అవును. అక్కడ దాకా అదే వీళ్ళు ఆ ఒక టైం వరకే ఉంటారు కదా, తర్వాత ఉండరు కదా. ఎందుకు ఉండరండి? ఇప్పుడు వాళ్ళని పిలుచుకొచ్చి చేసుకోవాలా. ఇప్పుడు కుర్చీ తాతున్నాడు, కుర్చీ తాత నా దగ్గర పంపేయండి, మళ్ళీ 10 రోజులు స్టార్ట్ చేస్తాను నేను. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా అయిన స్టార్స్, వాళ్ళు ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అయిన స్టార్సే కదా. వాళ్ళు అనుకోకుండా స్టార్ సాంగ్ తీసుకొచ్చి మహేష్ బాబు చేస్తాడా? ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఒక మాట అన్నారు, ఆ మాటని జనాలు హైలైట్ చేశారు, జనాలు హైలైట్ చేయడం వల్ల ట్రెండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చి. ఇప్పుడు కుర్చీ తాత లైఫ్ సెటిల్ అయిందండి, ఓకే, ఒక మంచి పాట పాడిండు చేసిండు, ఇప్పుడు పాపం అదే కృష్ణకాంత్ పార్క్ దగ్గర పడుకుంటుండు. అవును, ఏదో జైలుకి వెళ్ళారు మధ్యలో అని అన్నారు. వైజాగ్ సత్తి ఏదో చెప్పాడు, అన్ని అబద్ధాలే. ఇప్పుడు పోయి అక్కడే పడుకుండు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నేను లైఫ్ ఇస్తే స్క్రాప్ బ్యాచ్ అని అంటే వాడు అక్కడే రావాలిగా, అన్నం తినకుంటా ఏం తినకుంటా. జనాలు ఎట్లా అంటే అంగుంటేనేమో అంగుమల, లేకపోతే దెంగుమల, అందుతేనేమో కాళ్ళు, లేకపోతే జుట్టు. మంచి చేయొద్దు, నేను అయినా నేను మంచిగా చేస్తా, అట్లాంటి వాళ్ళని తీసుకొస్తా. ఎందుకు తీసుకొస్తానంటే ఇప్పుడు నటన సార్ అంటే ఈ మధ్య సెట్, ఆ పిల్లగాడు నా దగ్గర వాడే, వాడు ఆల్రెడీ అయిపోయింది ట్రెండింగ్. ఇప్పుడు వాడు నెక్స్ట్ మళ్ళీ సర్వీసింగ్ చేసుకోవాలి పోయి బండ్లు. వాడు ఇంటికాడ పోతే ఇట్లా చూస్తారా అన్నీ, మొన్నటిదాకా ఈ అమ్మ నాకు ఫోటోనే వేయలే, అయిపోయింది నీ బతుకు అంటారు అనరా. ఇప్పుడు అదే నటన సార్ కానీ తీసుకొచ్చి నైట్ వేసి ఏంటి వాడితో ఫ్రాంకులు చేస్తే ఎట్లా ఉరుకుతాయా ఊరుకో, మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తాడు. అది అట్లా చేయటం తప్పనమాట, మంచి చేయొద్దు అనమాట. మంచి చేస్తే జనాలు చూడట్లేదు, చెడు చేస్తే ఇది ఓకే, అది వాళ్ళు చేసింది మంచి కాదు కదా. ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఒక కొంచెం ఫేమస్ బాగా సినిమా ఫీల్డ్లో తిరిగేటోడు అన్నం తిన్నావా, గిన్నెలు తీసుకొచ్చినా అవి తీసుకొస్తే మంచి వీడియోలు అయ్యి వాళ్ళు స్క్రాప్ కాదు. ఈ సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు చేస్తే స్క్రాప్. ఓకే, అంటే జనాల కుళ్ళు అనమాట. సరే మీకు ఇంకోటి కూడా చెప్తాను, నేను క్వశ్చన్ ఒక్కటేస్తా. మన తెలుగు ఇండస్ట్రీలో యూట్యూబర్లలో ఒక్కడికైనా 100 మిలియన్స్ ఉన్నాయా? 100 మిలియన్స్ వాడు చచ్చినా రావు. ఎందుకు రావంటే అంత కుళ్ళు జనం తెలుగు వాళ్ళు. అదే హిందీలో ఇట్లా పట్టుకోవచ్చు 100 మిలియన్స్ ఉన్నోళ్ళు, ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మొన్న యూట్యూబ్ స్టూడియో వాళ్ళు 100 మిలియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడ అబ్రాడ్ దుబాయ్లో డిన్నర్ ఇచ్చి గోల్డ్ది 100 మిలియన్స్ది అది ఇచ్చారు, ఒక డైమండ్. ఓకే, అది మన తెలుగులో ఎవరికి రాలే. ఓకే, వాళ్ళకి 20 మందికి వచ్చింది, మన వాళ్ళకి ఎందుకు రాలే? వీడి తిరగగానే ఏం అమ్మ వీడి పక్కన అకౌంట్ పెట్టేసి కామెంట్ పెడతారు కింద, ఇటు తిరగగానే అమ్మటే అకౌంట్ పెట్టేసి కామెంట్ పెడతాడు. మన జనాల దగ్గర ఉంది అదే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తెలంగాణ ఫస్ట్లో కొరియోగ్రఫీ ఎవరు చేసేటోళ్ళు అనుకున్నారు? చెన్నై వాళ్ళు, బాంబే వాళ్ళే చేసేటోళ్ళు. అంటే మన తెలుగు జనం ఎట్లా అంటే వాడు తినకపోయినా ఏం కాదు కానీ వీడు ఎదగొద్దు. మన వాళ్ళని ఎంకరేజ్ చెయ్యరు కాదు, ఎదగనియరు. ఇప్పుడు ఒక ఆమె ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయింది, డాన్సర్, ఒక టీచర్ పాపం. ఆమె కింద వీడియోల కింద కామెంట్ చూడండి, వాళ్ళ ఆయనకు మొక్కాలి ఫస్ట్, వాళ్ళ ఆయన దేవుడు. డాన్సర్ టీచర్ సుష్మా గారా? వాళ్ళ ఆయన దేవుడు, నిజంగా ఆయన గ్రేట్. కింద కామెంట్స్ పెడతారండి, ఒక పిల్లాన్ని తిట్టినట్టే, అంత గలీజ్గా. కానీ ఆమె ఏం తప్పు చేసింది? డ్యాన్స్ చేయడం తప్ప కాదు. అదే ఇప్పుడు మన సోషల్ మీడియాలో కూడా ఎక్కువ లేడీస్ పాపులర్ కావడం తప్పు ఏంటంటే మంచిగా 4 స్టెప్పులు వేయగానే ఈ అమ్మ ఆంటీ చూడరు ఎంత సూపర్ ఉందో దాన్ని అనగానే ఇక వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు, నీకు కామెంట్లు వస్తున్నాయి చేయాలి వద్దని చెప్పి చంపమించి ఒకటి వీక్తారు. ఇవి ఏడ్చుకుంటా కూర్చొని మానేస్తుంది. జనాలు ఎట్లా అంటే మీకు తెలియదండి, మన తెలుగు జనాలు అంతా వేస్ట్ ఫెలోస్ ఎవ్వరు లేరు. మా వైఫ్ తోటి వీడియోలు చేస్తా, మా వైఫ్ తోటి ఫస్ట్ ఛానల్ ఏం పెట్టాను తెలుసా? వివాహ భోజనం. ఓకే, ఇంట్లో వండాలా బయట బిచ్చాలా పెట్టాలా. ఒక్క వీడియో 200, 300, 400 వ్యూస్. మొన్న ఒకసారి నన్ను పోలీసులకు బట్టి నీ ఛానల్ వేసిపోద్దన్న, ఇంట్లో పడుకున్నా. ఆ వీడియో ఒక్కదానికి 3 లక్షలు వచ్చినాయి నాకు డబ్బులు, 2 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చారు. డబ్బులు 3 లక్షలు వచ్చాయా ఒక వీడియోకి? ఇప్పటికే ట్రెండింగ్లో ఉంది వీడియో. అప్పటి నుంచి మేము మంచి జయం, ఇక మొత్తం పిచ్చిగా అరవటమే. మాకేంది మమ్మల్ని చూసి ఇప్పుడు నా వీడియో ఒక 1 మిలియన్ పోయిందంటే 20 మంది కామెంట్ల కోసం చూసుకుంటామా? 1 మిలియన్ వ్యూస్ ఇచ్చే వాళ్ళ కోసం చేస్తామా? 1 మిలియన్ వ్యూస్. ఓకే, కానీ మీ గోల్ ఏంటి మరి? అంటే ఫర్దర్గా మీరు డాన్స్ నా గోల్ ఏం లేదండి,
ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ చేసిన 10 మంది తెలిసి 10 మందితో బషీర్ మాస్టర్ 10 మందితో సెల్ఫీ దిగాలని అనుకున్నాం. అదే ఇప్పుడు టిక్ టాక్ లో వచ్చింది. కానీ ఇప్పుడు మీరు డాన్స్ తో ఫేమస్ కాలేదు కదండి. అప్పుడు డాన్స్ తో ఓకే ఫేమస్ అయ్యారు, కానీ ఇప్పుడు డాన్స్ పక్కన పెట్టేసి మొత్తం సాంగుల వల్లనే కాండి 5 6 7 గో అనేది ఆడది నేను ఇచ్చిందే. ఓకే 5 6 7 గో అనేది నేను ఇచ్చిందే. ఇప్పుడు ఎవడైనా సోషల్ మీడియాలో మేకింగ్ వీడియోలు పెడతానంటే బషీర్ మాస్టర్ని చూసే. ఎవరికైనా ఎరకనా అసలు మేకింగ్లు అంటేనే ఏందో తెలియదు. 5 సంవత్సరాలు చేస్తున్నాను టిక్ టాక్ నుంచే. ఇప్పుడు మొత్తం డాన్స్ పక్కన పెట్టేశారా అహే లేదా? డాన్స్ అని అసలు ఎప్పుడు పక్కన పెట్టను. ఏదైనా చేస్తుంటా, అన్నీ చేస్తా. ఓకే. ఏ వీడియో వైరల్ అయితే ఎమ్మటే చెప్పేస్తా, ఏ ఛానల్ ఎట్లా లేపాలో ఎమ్మటే చెప్పేస్తా. పర్టికులర్ ప్రొఫెషన్ ఏంది మీరు సోషల్ మీడియా కాకుండా? ఈవెంట్స్. నాది ఎట్లా అంటే 25% అండి. 25% సోషల్ మీడియా, 25% సినిమాలు, 25% ఈ ఈవెంట్స్. ఇంకా చేస్తున్నారు సినిమాలు? కంటిన్యూ తిరుగుతూనే ఉంటా. సినిమాలు చేస్తున్నారు అయితే ఇంకా. అండ్ ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంటారు కదా, అవేం చేయలేదా మరి మీరు? అమ్మా ఫేమస్ అయింది ఆడండి. ఫోక్ సాంగ్, ఆల్బమ్ సాంగ్స్ తో నేను చేసిన సాంగ్లు మస్తు చేసిన, అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. నీకు నాకు ఏమున్నదో, సుజనా తిన్నావారా, అవన్నీ నేను రాసిన పాటలేగా. ఆ పాటలతోటే ఫేమస్ అయింది నేను. ఓకే. మస్తు ఆడితోటే. ఓ సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ అంటే బషీర్ తర్వాతనే ఫోక్ సాంగ్స్. ఓకే, ఇది నాకు తెలియదండి. అసలు ఫోక్ సాంగ్ కానించే ఫేమస్ అయింది నేను. వీళ్ళందరితో నేను ఏం చేసేవాడిని, సాంగ్స్ చేసేవాడిని. ఈ మధ్య వీళ్ళతో సాంగులు చేసేవాడిని నేను. ఓకే. అండ్ ఇలాంటి వీళ్ళందరికీ ఛానల్స్ పెట్టిస్తారంట కదా మీరు, మనీ హెల్ప్ చేస్తారని విన్నాను. సో అలా ఎంత మందికి హెల్ప్ చేశారు? చాలా మందికి చేసిన. నా దగ్గరికి ఎవడొచ్చినా నువ్వు బాగుపడాలని చెప్తా. ఈ తెలుగు సినిమా డబ్బులు ఇస్తారా వాళ్ళకి? డబ్బులు ఇయ్యను, ఓన్లీ మైండ్ ఆలోచన ఇస్తా. డబ్బులు అంటే ఏముంది, ఛానల్ పెట్టిస్తా, ఇట్లా చేసుకోవాలని చెప్తా అంతే. ఇప్పుడు వీళ్ళ లెక్క కొంతమంది లెక్క బయటకు వచ్చి ఎవడో అకౌంట్ పెట్టుకొని కామెంట్లు పెట్టనియను. కామెంట్లు పెట్టిన కూడా చెప్తా కొడతా నేను అట్లా. ఎందుకంటే మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక పిల్లగాడిని సపోర్ట్ చేసేది కానీ అంతే తప్ప ఏదో వాడేదో చేసిండు. కానీ నిజమండి, మన తెలుగు చెప్తున్నాగా కొంతమంది ఉన్నారు ఎంత వేస్ట్ ఫెలోస్ అంటే, ఎదగనియాలండి ఒక మనిషిని. ఇప్పుడు నీకు బ్యాక్ సపోర్ట్ చేయి, నీకు టాలెంట్ ఉంది, ఇంకా లేపు, నీకు ఒక మంచి లైఫ్ వాడు లైఫ్ ఇవ్వగానే కింద కామెంట్ పెట్టుడే. పిచ్చి పిచ్చి వాళ్ళకి ఇస్తారు మళ్ళీ. అలాంటి బ్యాడ్ కామెంట్స్కి మీరు రెస్పాండ్ అవుతారా? రెస్పాండ్ కాదు, చెప్పుతోనే కొడతా నేను. డైరెక్ట్ అమ్మ నా బూతులు తిడతా మెసెంజర్లో పోయి. వాడు నన్ను ఏదైనా ఇంట్లో ఫ్యామిలీని తిట్టాడు అనుకో, వాళ్ళ అమ్మని వాళ్ళ పిల్లాన్ని మొత్తం తిడతా. వాళ్ళు తిట్టారని మీరు తిట్టడం కరెక్టా? అంటే మా అమ్మని తిట్టొచ్చుగా, నేను వాడమ్మని వాళ్ళని తిట్టొచ్చు, వాళ్ళ అమ్మని ఎందుకు తిట్టాడు? నన్ను మా అమ్మని తిడితేనే కదా నేను తిట్టింది. లంచ కొడుక అంటే నేను లంచ కొడుక అనందా? వాళ్ళు అన్నారని చెప్పేసి మీరు అనాలా మరి? వాడు మనిషేగా. వాళ్ళు గడ్డి తింటే మీరు తింటారా? వాడు మనిషేగా. అవును, అయితే వాడిని తిట్టాలి. ఇప్పుడు వాడు మీరేం చేయనప్పుడు మీ అమ్మని తిట్టినప్పుడు మీకు బాధేస్తుంది కదా. ఏం చేస్తా తెలుసా, మెసేజ్ పెడతా, ఓకే రా అని పెడతా. వాడు రిప్లై ఇవ్వలేదు అనుకో, కాల్ చేస్తా, లేపు చేయాలనుకో డైరెక్ట్ పెడతా, నెంబరే పెడతా నేను డైరెక్ట్. ఇప్పుడు వాడికి మనిషే, నేను మనిషినే. వాడికి ఉన్నది అమ్మే, నాకు ఉన్నది అమ్మే. వాడికి ఉన్నది బొమ్మ కాదుగా, ఆమె అయితే అమ్మనేగా. అట్లా. ఓకే. మీ వైఫ్ ఎలా రియాక్ట్ అవుతారు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా? నెగిటివ్ కామెంట్స్ ఆమె దాకా రానియను నేను, ఆమె చూడదు, మొత్తం నేనే చూసుకుంటా హ్యాండిల్. ఓకే, జస్ట్ తను వీడియోలు చేసి అంతేనా? ఓకే. ఇప్పుడు రీసెంట్గా వైజాగ్ సత్తిది ఇంకా స్వాతి నాయుడు గొడవ అవుతుంది కదా, దాని గురించి ఆ ఇష్యూ ఏంటి అసలు? ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు ఉన్నారా? గ్రూప్ గురించి అవుతుంది కదా. అంటే గ్రూప్ గురించి అని ఏం కాదులే, వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా బడే బాస్ అని పెద్ద బాస్ అని ఒకటి షో చేసింది అనమాట. ఆ షోలో అగ్గిపెట్టే మచ్చాకి వాళ్ళకి ఇలా గొడవలు వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి పోయి, ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఆ గొడవలు జరుగుతున్నాయి కంటిన్యూగా. ఇప్పుడు సెట్ అయిపోయారు, చేంజ్ అయిపోయారు, మొత్తం అంతా కలిసిపోయారు, మళ్ళీ కంటిన్యూగా వీడియోలు చేసుకుంటూనే ఉన్నారు. ఏది ఉన్నా సోషల్ మీడియా పేరు కోసమేనండి. గొడవలు పెట్టుకున్నా, మంచిగా అనుకున్నా, తిట్టుకున్నా, సోషల్ మీడియా పేరే. అంటే ఈ వైజాగ్ సత్తి ఇంతకుముందు కుర్చీ తాతతో ఆయనకి ఈయనని హెల్ప్ చేశా అని చెప్పారు, మళ్ళీ ఆయనతో గొడవ అయింది, అగ్గిపెట్ట మచ్చ, వీళ్ళందరితో ఇష్యూస్ అవుతున్నాయి కదా. అసలు ఈ వైజాగ్ సత్తి ఏం చేస్తున్నారు, ఎందుకు అట్లా గొడవలు పెట్టుకుంటున్నారు? యాక్చువల్గా ఆయన ఏంటంటే ముక్కుసూటి మనిషి, ఏదున్నా గట్టిగా మాట్లాడతాడు. కొంతమంది నచ్చదు, కొంతమంది నచ్చదు, ఇక అంతే. ఇప్పుడు ఎప్పుడైనా మనం కూడా కొంచెం మారాలి. ఇప్పుడు ఎట్లా జనం ఎట్లా అంటే అందరూ ఒకటే లెక్క ఉంటారు కదా. ఇంకా సత్య కూడా ఇప్పుడు ఏం చేసిండు, చేంజ్ అయ్యిండు, అందరు మన వాళ్ళని చెప్పి దగ్గర తీసుకుని అందరిని కలిసిండు, తాత నీళ్ళందరిని కలిసిండు, ముందుకు పోతున్నాడు మంచిగా. ఓకే. మీరు తిట్టారు కదా వీళ్ళంతా రాజు, వీళ్ళంతా డీ షోలో ఇంకా చేస్తున్నారు అని చెప్పేసి, మీరు కూడా డీ నుంచే వచ్చారు కదా, వీళ్ళని ఎందుకు చేయొద్దు అంటున్నారు? ఇంకా బయటకు సినిమాలు చేయండి అలా చెప్తున్నారు కదా. ప్రెసెంట్ వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు, అక్కడ ఆపర్చునిటీ ఉంది, అది చేస్తున్నారు. దాని తర్వాత చూసుకుంటారు కదా. వాళ్ళకి నేను ఇచ్చి సలహా ఏంటంటే, బషీర్ మాస్టర్ లెక్క ఎవడు కావద్దు. నేను తెలంగాణ యూనియన్ పెట్టినా, నీ దగ్గర డబ్బులు లేవు, వచ్చి కార్డు తీసుకో, నన్ను ఎవడన్నా ఆపుతాడా? చెప్పు తీసుకొని కొడతా ఎవరినైనా.
మీకు అసలు విషయం చెప్తానండి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది ఒకటి, ఆ సినిమా పేరు ఏం పేరు, నా సామిరంగ. నా సామిరంగ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, ఆయన పేరు విజయ్. ఓకే. విజయ్కి బాంబే కార్డు ఉండే, బాంబే కార్డే ఉండే, బాంబే కార్డు ఉండే, సినిమాలు చేయనీలే ఆయన్ని. మా తెలంగాణలో బాంబేలో కార్డు తీసుకున్నాడు. సినిమా పేరు ఏంది, హ్యాపీ సినిమాలో సాంగ్ చేస్తుంటే మా ఇంటికాడ నేను యూనియన్ సెక్రటరీ, కాలు మీద కాలు వేసుకున్నా, నువ్వు సాంగ్ చేసుకోపా అని చెప్పిన. లోపల ఎవ్వరు కూడా చేయనిలే, ఎవ్వరు కూడా ఏమో సాంగ్ చేసిండు. తర్వాత ఆయన భయపెట్టి తెలుగు కార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు మీకు సపోర్ట్ చేయబడిగా అంత పెద్ద డైరెక్టర్ అయిన ఆయన, అవునా కదా? నేను వీళ్ళకేం చెప్తున్నా అంటే, ఎవరికైనా నీకు పేరు వచ్చిందబ్బా, ఇప్పుడు బంగారానికి పేరు వచ్చింది, ఆ పేరుని డెవలప్ చేసుకోవాలి. కానీ మళ్ళీ అదే పట్టుకొని ఏడిస్తే అక్కడ దాకా ఎందుకండి? పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, బిగ్ బాస్కి ఎందుకు పోయినా పల్లవి ప్రశాంత్ను? ఆయనకు అది ఇంట్రెస్ట్, ఫేమ్ అవ్వాలని పోయిండా. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏదో సినిమా ఛాన్స్ వచ్చిందని అన్నారు. రీసెంట్గా ఒక వీడియో చూడండి, మళ్ళీ ఏదో పెట్టుకొని ఇక్కడ మొత్తం కమిలిపోయిందని మళ్ళీ ఎత్తుకుంటూ ఇట్లా చల్లుతాడు. అదే మేనరిజం కదండి. అది కాదు, ఇక్కడ దెబ్బ తగిలిందని పెట్టుకుంటున్నారా? దెబ్బ తగిలిందని చెప్పి ఇట్లా ఎత్తుకున్నాడు, ఎత్తుకొని పోయి మళ్ళీ వరి చల్లుతున్నాడు. చల్లుతాడు అంటే రైతు కదా, మళ్ళీ ఎప్పటికైనా చేస్తాడు కదా. అప్పుడు ఇప్పుడు మీ డాన్సర్, మీరు మధ్యలో వేరే ఈవెంట్స్ అవి ఇవి చేస్తున్నప్పటికీ కూడా డాన్స్ అయితే వదలట్లేదు కదా. ఇప్పుడు అతను అది వీడియో తీసుకోవడం అవసరం, అది వీడియో తీసుకోవడం అవసరమా? అంటే మీరు మీ వైఫ్ తో ఒక చిన్నదానికి పార్టీ చేసుకున్నట్టు కేక్ కట్ చేసి అది కూడా వీడియో తీసుకున్నారు. ఫేమస్ అయిన తర్వాత ఆ వీడియోలు చేయనండి. ఇప్పుడు ఇంకా మీరు ఫేమస్ కాలేదా? అయితే నేను అట్లా అంటే అంత పెద్ద రేంజ్కి వెళ్ళిన తర్వాత అంటున్నా. ఇప్పుడు ఒక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అంటే మామూలు విషయం కాదు. మీకు మామూలు విషయం కానీ మాకేం మామూలు విషయం. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అంటే ఒక రేంజ్. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎన్ని డబ్బులు ఇస్తారు? 8 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇస్తారు. అన్ని ఛానల్లో చేసుకుంటారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పట్టుకొని అదే టైటిల్ విన్నర్ నేనైతే 100 సినిమాలు కొరియోగ్రాఫ్ చేసి ఆఫర్ తెచ్చుకుంటా. అది మీరు డాన్సర్ కాబట్టి ఆయనకు ఆర్టిస్ట్ గా ఛాన్స్ వచ్చింది కదా. ఏమంటారంటే ఎవరైనా మనం ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మర్చిపోవద్దు కదా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్నే కాదు, అందరినీ కూడా ఈ డీలో చేసిన వాళ్ళు కూడా అంతే. నీకంటూ ఒక క్రేజ్ వచ్చినప్పుడు ఆ రేంజ్లోకి మళ్ళీ రామాక రివర్సు దాన్ని పట్టుకొని వెళ్ళిపో అంటున్నాను. ఆయన పొలం ఉందండి, ఆయన పొలంలో పని చేసుకోవడం కూడా తప్ప? పొలంలో పని చేసుకోవడం తప్ప అంటే వీడియోలు ఎందుకు పెట్టాలా అంటున్నాను నేను. మళ్ళీ అదే పనిలోకి వచ్చినట్టే కదా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏమైనావు, నేను ఒక రైతునండి అదని ఇదని బిగ్ బాస్లో పోయినావు, మళ్ళీ రైతు పని ఎందుకు చేయాలి? నీకు ఒక రేంజ్ వచ్చింది, నువ్వు ఇప్పుడు ఒక టాపు, సినిమాలు ఎమ్మడి తిరుగు, సినిమాలు చేయి, లేకపోతే పెద్ద పెద్ద ట్రెండింగ్ సృష్టించు, ఒక పెద్ద పెద్ద స్టోరీలు తయారు చేయి. నేను ఎంతైనా, ఆయన అక్కడే చెప్పారు, నేను ఎంతైనా రైతులకు హెల్ప్ చేస్తే నేను రైతులాగే ఉంటా, జై జవాన్ జై కిసాన్ అని ఎప్పుడైనా పలుకుతూనే ఉంటారు. అట్లాంటప్పుడు ఏం చెప్పను అంటే, నేను వీళ్ళకి చెప్పేందంటే, ఎవరైనా ఇప్పుడు డీలో ఎవడైనా విన్ అయినా కానీ, ఇప్పుడు నువ్వు డీ విన్ అయినావు, ఎమ్మటి సైడ్ డాన్సర్ కార్డు తీసుకో, లేదా మాస్టర్ కార్డు తీసుకో, సాంగ్లు ఎమ్మడి తిరుగు, మళ్ళీ అదే డీలో పడితే వేస్ట్. వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ రాలేదేమో అండి, ఇంకా ఏజ్ రాలేదు, నాకు ఇంట్రెస్ట్ రాలేదు కొరియోగ్రఫీ చేసి అంత లేదని అనుకున్నారేమో వాళ్ళు. అలా అనుకుంటే మీ కార్డు తీసుకొని చేయాలంటే మీరు ఫ్రీ ఇచ్చినప్పుడు ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పిందినండి, ఈ పల్లవి ప్రశాంత్ ఇంకెందుకు గుర్తుపెట్టుకుంటా జనం? అయిపోయిందా? D10 రాజు ఉన్నాడు, D10 రాజు టైటిల్ విన్ కొట్టినా. అవును. ఆయనకి ఇప్పుడు ఎవరికైనా తెలుసా? అంటే ఆ D10 కొట్టినప్పుడే నువ్వు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని సాంగ్లు చేసుకొని 10 రోజులు తిరిగితే నీకు సాంగ్ సెట్ అవ్వడా? ఇష్టం లేదేమో ఆయనకు. అప్పుడే అందరికీ ఇంట్రెస్ట్ రావాలని ఏముంది. కొంతమంది ఇప్పుడు బాబీ ఉన్నాడు, అదే డీలో చేసిన బాబీ స్టూడియో పెట్టుకున్నాడు. సో అలాంటి ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు కదా. కొంచెం సంపాదించుకొని మనం స్టూడియో పెట్టుకుందాం ఫస్ట్, ఆ తర్వాత తిరుగుదాం అని చెప్పేసి. ఇప్పుడు మిమ్మల్ని తొక్కేశారు అంటున్నారు, అతను కార్డు పట్టుకుని తిరిగితే అతన్ని తొక్కేయారని గ్యారెంటీ ఏంటి? ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ మంచి పేరు ఉంది, మంచిగా సంపాదించుకుంటుంది కాబట్టి. ఇప్పుడు డి యశ్వంత్ మాస్తున్నాడు, 2 కొట్టగానే ఎమ్మ డాన్సర్ కార్డు, కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుంటే మస్తు సాంగ్లు చేసుకుంటున్నాడు. అది అందరికీ లక్, అది కుదరదు. టాలెంట్ లక్ 2 కలిస్తేనే వస్తుంది కదా చేయాలి అంటున్నాను. నేనేమంటున్నా అంటే, నా లెక్క ఎవరు కావద్దు. ఇప్పుడు మీకు కార్డు ఉంది, తిరగండి, చేసుకోండి. ఇప్పుడు పండు ఉన్నాడు, పండుగ కూడా అదే చెప్పాను నేను. వాళ్ళేదో నేను చెప్పి నన్ను చెడుగు తీసుకొని నా మీద వీడియోలు పెడితే ఇక నేను ఒకటే, ఎవడైనా ఇప్పుడు ఎక్కడైనా ఏ సోషల్ మీడియాలో పేరు వచ్చినోడైనా దాని అక్కడ వరకు ఆగొద్దు. కానీ ఫస్ట్ మీరు వాళ్ళ మీద మీరు కామెంట్స్ చేస్తేనే వాళ్ళు మీ మీద రియాక్ట్ అయ్యారు, కానీ వాళ్ళైతే ఫస్ట్ మిమ్మల్ని ఏం అనలేదు. నేను ఎక్కడ స్టార్ట్ అయిందంటే, చైతన్య మాస్టర్ చచ్చిపోయినప్పుడు కానీ స్టార్ట్ అయింది ఇది. చైతన్య మాస్టర్ చచ్చిపోయినప్పుడు స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఇది కార్డుల వరకు వచ్చింది. ఇప్పటికి కూడా చాలామందికి కూడా నేను చెప్పేదంటే, స్టిల్ ఏ డ్యాన్సర్ కూడా, ఏ మాస్టర్ కూడా నా దగ్గర డబ్బులు లేవు, నేను కార్డులు తీసుకోలేని బాధపడద్దు, నేనున్నా. ఎవరైనా కానీ మీకు టాలెంట్ ఉందా నన్ను వచ్చి కలవండి, కొరియోగ్రాఫర్ కార్డు కానీ డాన్సర్ కార్డు కానీ నేను ఇస్తాను, సినిమాలు చేసుకోండి. ఎందుకంటే
నువ్వు ఇక్కడ హైదరాబాద్లో బతుకుతున్నావు అంటే మీ మమ్మీకి ఆలోచనలు వేరే ఉంటాయి. నా కొడుకు ఏం చేస్తున్నాడో, నా కొడుకు ఎక్కడ ఉన్నాడో, నా కొడుకు ఎంత బాగున్నాడో, నా కొడుకు ఎన్ని సినిమాలు చేస్తున్నాడో, అమ్మ బాధ అనేది నాకు తెలుసు. ఇప్పటికీ కూడా మా అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏదైనా సినిమా అవకాశం వచ్చిందా అని అడుగుతుంది. ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా కావద్దని ఎవరికైనా నేను ఒక కన్న తల్లిదండ్రులు ఆలోచించినంత ఆలోచించిన ఎవరి గురించి ఆలోచించాడు. అది అందుకోసం మీకు ఏదన్నా బాధ కానీ ఏదైనా అనిపిస్తే డబ్బులు లేక మాకు సాంగులు వచ్చినాయి, మాకు ప్రొడ్యూసర్లు సినిమాలు ఇస్తానన్నారు, మాకు ఏ కార్డు రావట్లేదు అంటే నేను ఇస్తా, నేనుంటా. సాంగ్ చేస్తుంటే కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటా, నువ్వు సాంగ్ చేసుకో, అడిగేటోళ్ళే ఉండరు. అదే నేను ఇచ్చే ధైర్యం. ఆ ధైర్యాన్ని ఏదో అనుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక ఇష్యూ జరుగుతుంది, అందరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, నా అన్వేషణ బయాస్ అని. దాని విషయంలో ఏమైనా మీరు ఇన్వాల్వ్ అయ్యారా? అంటే ఇన్వాల్వ్ అంటే వాళ్ళిద్దరు గ్యామ్లింగే, ఇద్దరు గ్యామ్లింగే, వాళ్ళిద్దరు తెలుసు. వాళ్ళిద్దరు ఏంటో ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు బయాస్ అని అది ఒక వీడియో పెడితే మస్తు వైరల్ అవుతుంది, నాని ఒక వీడియో పెడితే బాగా. మొన్నటి వరకు బయాస్ అని అది ఛానల్ తక్కువ ఉండేది, ఆయన ఎప్పుడైతే అమెరికా పోయిందని చెప్పి వీడియో పెట్టాక నాకు కనెక్ట్ చేసిండు. వీళ్ళిద్దరు ఎట్లా అంటే, వీళ్ళిద్దరూ బయాస్ అని యాదవ్ నా అన్వేషణ ఎట్లా అంటే, వాళ్ళిద్దరిది నాకు గ్యామ్లింగ్ అని ఎట్లా తెలిసిందంటే, నా అన్వేషణ అనే ఆయన ఎక్కడ ఏదైనా వాళ్ళ పేరు కానీ తమిళని కానీ పెట్టుకుంటే ఎమ్మటి స్ట్రైక్లు వేపిస్తాడు. నా అన్వేషణ వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటే స్ట్రైక్లు వేసుకుంటారా? వేసుకోవట్లేగా. వీడి మీద కోపం ఉంటే స్ట్రైక్ వేయాలి కదా, ఆడి ఫోటోలు పెట్టి కూడా స్ట్రైక్ వేస్తాడు. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళిద్దరు వ్యూస్ కొంచెం మినిమం ఎక్కువ డెవలప్ కావాలని చెప్పి తిట్టుకుంటారు, అంతే. ఏం పని లేక వాళ్ళు తిట్టుకుంటారు. జనాలు తెలుసుగా, మీకు చెప్పాను మంచి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయరు వీళ్ళు. ఓన్లీ ఎవడు తిట్టుకుండా, ఎవడు నాశనం అయ్యిందా, ఎవడి ఇంట్లో దొంగలు పడ్డరా, ఎవరిని చంపిర్రా, వాటికి ఎక్కువ వ్యూస్ ఇస్తారు. అరే వాడు అంత కష్టపడి జంపులు వేసుకుంటూ డ్యాన్స్ వేస్తుండే, వాడిని స్టార్ చేయలేదు. వాడెవడొద్దు బాంబేలో ఆడ టీ అమ్ముకుంటాడు ఇట్లా కొట్టుకుంటూ, వాడిని స్టార్ చేశారు. వాడు ఏం చేస్తారండి చెప్పండి? ఆ స్టార్డమ్ కొద్ది రోజులే ఉంటుంది కదా అండి. కొద్ది రోజులు ఉన్నా కానీ వాడి వల్ల లాభం ఏంటి జనాలకి? ఒక డాన్సర్ వల్ల లాభం ఉంటుంది, ఒక కొరియోగ్రాఫర్ వల్ల లాభం ఉంటుంది. మరి మీరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కదా. నేను అలాంటి వాళ్ళంటే వాడు రాజు కొడంగల్ యుశేఖర్ చేస్తున్నారు. ఇప్పుడు జనాలు లేపి కింద పడేసిన నేను పైకి తెస్తున్నాను, మంచివాడినే కదా. ఓకే, మీరు చేసే మంచి పని అంటారు. మీరు చేసే కింద పడ్డాడండి అంటే ఇప్పుడు మొన్న ఇక్కడ నేను నడుచుకుంటూ పోతున్నా, ఇక్కడ ఈ ఫిలిం నగర్ అక్కడ ఒక ముసలామ కింద పడ్డది. అందరూ ఎవడు ఫోన్లలో వాడే ఉండు, ఆమె లేపనుకుంటే లేపలే, నేనే పోయి లేపిన. అంటే ఇప్పుడు జనం కింద పడి చచ్చిపోని నేను తీపించుకుంటా. అంటే శేఖర్ మాస్టర్ గారిది సమాధి క్లీన్ చేస్తూ వీడియో తీపించుకున్నారు కదా, ఇవన్నీ. అది నేను ఎందుకు తీపించానంటే కావాలని తీశాను. ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమాకి రిలీజ్కి కావాలని పెట్టా. నేను చెప్పాను కూడా ముందే, ఇది నేను ఆయన సమాధి దగ్గరికి పోయి ఒక పూలదండ వేసి అది క్లీన్ చేసి వీడియో పెడతాను. ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఉంటారు కదండి, చుక్కలు కొంతమంది, వీళ్ళందరితో కలిసి మీరు కొన్ని ఈవెంట్స్ చేస్తారు. ఆ ఈవెంట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? దానివల్ల వచ్చే లాభం ఏంటి? అది లాభం ఏంటంటే, ఇదివరకు వనభోజనాలు అనేవాళ్ళు, ఐడియా ఉందా? వనభోజనాలు, అవును. అదే ఇది. ఓకే, వనభోజనాలు అంటే ఏంటంటే వీళ్ళంతా ఫ్రెండ్స్ కలిసి 500 వేసుకొని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఆ ప్రోగ్రాంలో ఎవరైతే సోషల్ మీడియాలో పెద్ద కొంచెం బాగా అందరికి తెలిసిన వాళ్ళని గెస్ట్కి పిలిపించుకొని ఒక్కొక్కరికి మెమోటోలు ఇచ్చుకుంటూ భోజనాలు పెట్టుకుంటూ ప్రోగ్రాలు చేసుకుంటారు. అదే జనాలకు తెలియకుండా ఏంటంటే చిల్లర్ ఈవెంట్స్ అంటారు అనమాట. అంటే వనభోజనాలు అయితే చిల్లర్ ఈవెంట్స్ కాదు, ఇవన్నీ చిల్లర్ ఈవెంట్స్. అంటే వీళ్ళకి చేయడం చేతకాక చిల్లర్ ఈవెంట్స్ అంటారు వాటిని. ఇప్పుడు గెట్ టుగెదర్ అంతే, ఎవరైనా పెట్టుకుంటారు గెట్ టుగెదర్. పెద్ద పెద్ద కోటీశ్వర్లు కిట్టి పార్టీ అని పెట్టుకుంటారు, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం. దానివల్ల ఎవరికి వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఓకే, ఉప్పల్ బాల్ గారితో కూడా కొన్ని వీడియోస్ చూసాను. ఆయనతో ఎలా ఉంటుంది మీ రిలేషన్? ఉప్పల్ బాల్ నాకు 5-6 years నుంచి పరిచయం. మేమిద్దరం డార్లింగ్ నన్ను అంటాడు, డార్లింగ్ నేనంట. క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకుంటే హర్ష సాయి గారు ఒకరు, ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన వెనకాల మాస్కులు పెట్టుకుని ఆయన చాలా డిఫరెంట్ స్టైల్. మీరు చూసారు ఆయనకి హెల్ప్ చేయడం? అంటే వీడియోలు పెడుతుంటారు కదండి, డబ్బులు ఇచ్చి. ఆయన హెల్ప్ చేయకుండా అయితే వాళ్ళందరూ అంత అభిమానించారు కదా, అభిమానులు ఎక్కువ మంది, ఆయన ఫాలోవర్స్ అంతా ఆయనకు అభిమానులే. సో ఆయన హెల్ప్ చేస్తాడు కాబట్టి కదా వాళ్ళని అభిమానించేది ఆయనని. ఇప్పుడు ఆయన మరి జనాలతో ఎందుకు కలిసి ఎక్కడ మాట్లాడు? జనాలతో కలిసి మాట్లాడరంటే అది ఎవరిష్టం వాళ్ళది, ప్రతి ఒక్కరికి. ఆయన వెనక మాస్క్ వేసుకొని ఎందుకుంటారు? అది ఆయన స్టైల్. ఆయన ఏదైనా డిఫరెంట్గా చేస్తేనే జనాలు చూస్తారు కదా, ఆ డిఫరెంటే ఇది. అట్లా ఏముండదండి. ఇప్పుడు ఇదివరకు ఎట్లుంది, ఈ చేతితో చేసిన దానం ఈ చేతితో సెలవుద్దని ఉంటుంది. ఇప్పుడు ఆయన అది ఎందుకు అనుకున్నంటే జనాల వీక్నెస్. జనాల వీక్నెస్ ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది తెలుసా?
ఇట్లా ఒక ఫాలోవర్స్ని ఒక 5 పోస్టులు పడి పైకి ఇస్తారు నోట్ల కట్ట. ఆ నోట్ల కట్ట ఏ ఫాలోవర్ని పడంగానే ఆ ఫాలోవర్కి టప్ 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 డబ్బులు కొడతారంట. వీడు కొడతాడు, వీళ్ళు తీసుకుంటారు. దాన్ని చూసి వాడికి ఒక 20 మిలియన్స్ లైకులు, 20 మిలియన్స్ ఫాలోవర్స్, 40 మిలియన్ ఫాలోవర్స్, రూపాయి కూడా పంపించాడు. జనాల వీక్నెస్ అంటే డబ్బులు ఇవ్వడా ఎవరికి? ఎవరు? హర్ష సాయి ఇస్తాడు కదా డబ్బులు. నేను చెప్తానండి, ఇప్పుడు జనాలకు ట్రెండింగ్ ఏంటంటే వీక్నెస్. ఏ వీక్నెస్? డబ్బులా, సెల్ ఫోనా? అది వీక్నెస్ అనమాట. ఇప్పుడు మీరు చూడట్లే, ఇప్పుడు ట్రెండింగ్ అదే. చూస్తే అన్ని జనాలు తప్పే అంటున్నారు. జనాలే ఎంకరేజ్ చేస్తున్నారు. జనాల వీక్నెస్ తప్పనిలే, జనాల వీక్నెస్ అన్న వీక్నెస్. ఇందాక ఏమన్నారు, అలాంటి వీడియోస్ ఎందుకు చూస్తున్నట్టు అవే చూస్తున్నారు జనాలు, చెడే చూస్తున్నారు, మంచి చూడట్లే అంటున్నారు. ఇప్పుడు మీరు ఆ జనాల వల్లనే డబ్బులు సంపాదిస్తున్నారు. జనాలలో మంచి జనాలు ఉన్నారు, చెడ్డ జనాలు ఉన్నారు. నేను అందరి గురించి చెప్పట్లే. ఇప్పుడు ఇట్లా ఇష్టంగా నోట్ అక్కడ పడుతుందండి, దాన్ని డగడగడ కొట్టి 2,000 కొడతారంట. ఆడ ఫాలోవర్ చూస్తే నీ అమ్మ 5 లక్షలు, 10 లక్షలు, 1 మిలియన్ ఫాలోవర్స్. అంటే జనాల మైండ్ సెట్తో ఆడుకుంటే ఏంటంటే కింద అబ్బా వీడితో కామెంట్ పెడితే ఐఫోన్ వస్తారా, వీడిని ఫాలో అయితే ఐఫోన్ వస్తాను. ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు, హర్ష సాయి డబ్బులు ఇస్తుండు నిజమే అనుకోండి, ఆ వెనక మాస్కులు వేసుకొని వాళ్ళు ఎందుకు? సపోర్ట్ కోసం, అంటే డిఫరెంట్గా చేస్తే ఎంతోమంది హెల్ప్ చేస్తారు, వాళ్ళలో నేను డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పి చేస్తాను. ఇప్పుడు ఆ మాస్కులు వేసుకున్న వాళ్ళు ఎవరో తెలిస్తే, నేను అనుకునేది ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళు అసలు ఆయన డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయి, అది నిజమా కాదని తెలిసి వాళ్ళ భాగవతం తెలిసిపోద్దని చెప్పి అదొక స్కామ్ అనుకున్నాను నేనైతే. ఇప్పుడు వెనక ఏం లేకుండా గుంపులో గుమ్మిందని చేసినంటే నేను కూడా గాడే అనుకుంటా. నాకు నచ్చదు అదొకటే. ఆయన వెనక మాస్కులు వేసుకోకుండా చేయటం ఒకటే చేస్తే ఆయన గ్రేట్. ఇప్పుడు నేనున్నా, నా పక్కన మా తమ్ముడు ఉంటాడు, ఇటు పక్కన నా ఫ్రెండ్ ఉంటాడు, బషీర్ మాస్టర్ అదేరా ఇదేరా కంపల్సరీ అడుగుతారు. నిన్ను అడుగుతారా? అడగరా? అట్లా అడిగితే ఏడ బయటపడతాయను అంతే తప్ప, ఆయన ఎప్పుడైతే మాస్కులు తీసేసినా అప్పటిదా నెంబర్ 1 హీరో. అది మాస్కులు తీసేసి ఏం చేసినా హెల్ప్ చేయమనండి అట్లా. ఇంకోటి, ఇప్పుడు మీకు ట్రెండింగ్ అండి, ఇన్స్టా ఓపెన్ చేయండి, ఇట్లా ఓపెన్ చేసి నేను ఐఫోన్ ఇస్తున్నా. ఐఫోన్ ఎందుకు ఇస్తారండి వాడు? ఐఫోన్ 1,75,000. వీడు ఫాలో చేస్తే ఐఫోన్ ఇస్తాడా? అంటే జనాల మైండ్ సెట్ని ఆడ దెబ్బ కొట్టాలో ఆడ దెబ్బ. ఓన్లీ డబ్బులే, డబ్బులు. నేను చెప్తున్నాను కండి, జనాలలో అందరు లేరు, కానీ తెలుగు పీపుల్ తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు, అయ్యో వద్దమ్మా తెలుగుడే. ఒకటి చెప్పనా, 2 చెప్పనా, బంగారం తెలుగుడే. ఏ తెలుగు హిందీ వాళ్ళు చేస్తారా? వాళ్ళ స్టైల్లో చేస్తారు. ఈ స్టైల్లో మనం ఎందుకు చేయాలా? నచ్చి చేస్తారు, నాకు నచ్చినప్పుడు చేస్తారు. మన తెలుగు వాళ్ళని డెవలప్ చేయండి అంటున్నా. మన తెలుగు ఫోక్ సాంగ్స్ ఎన్ని లేవు, అవునా కదా? ఇప్పుడు నువ్వు ఎవడియో పాటలు తీసుకొచ్చి ట్రెండింగ్లో పెట్టి కచ్చాబదం అనే పాట ఎంతమంది చేశారు? ఆ కచ్చాబదం ఉన్నాడు. అయ్యో, ఇప్పుడు మన తెలుగు ఫేమస్ అయినా కూడా అక్కడ చేసిన కుర్చీ సాంగ్ ఎంతమంది చేశారు? మాట పెట్టి చేయడానికి కారణం ఏంటంటే సినిమాలో పోయింది కాబట్టి చేసారు. తెలుగు సినిమాలనే కదా ఆ సాంగ్, తెలుగు సినిమా నుంచి మన తెలుగులో యూట్యూబ్ కానీ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫేమస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకురండి. ఎవడెవడు వాడు కుంటుతే దగ్గుతే అమ్మ ఎవడెవడు ఏం మాట్లాడుతారో తెలియదు, వాడికి 100 లైకులు. ఏం మాట్లాడుతారో తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీరు చేపిస్తున్నారండి. మేము అనేది కూడా అదే, అలాంటి వాళ్ళని కాదు సార్, కొంచెం మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకురండి. నేను తీసుకెళ్ళలేదండి, మీరు వాళ్ళతోనే చేస్తున్నారు. నేను చచ్చిపోయిన పావును పైకి లేపుతున్నా అని చెప్పినా మీకు. కొడంగల్ యువశేఖర్ వీళ్ళందరినీ మీ అకౌంట్ నుంచి చూసానండి. గుంటి నాగరాజు వీళ్ళని మీ అకౌంట్. కొడంగల్ శేఖర్ వీడియోలు చూడండి, వాడు ఫస్ట్ లో మంచి వీడియోలు చేస్తాడు, బండ్లు కడుక్కుంటూ సర్వీసింగ్ వీడియోలు చేసుకుంటాడు. బంగారం ఉందా ఒక అమ్మాయితో చేస్తే వీడియోలు డూయెట్లు చేస్తాడు. వాడిని ఎవడు కూడా పట్టించుకోలే. వాడికి చెప్పిన కుక్క వాగినట్టు వాగురా అన్న అంతే. మీరే ఎంకరేజ్ చేస్తున్నారు, మీరే తయారు చేస్తున్నారా? నేనంతే, మంచికి వాల్యూ లేదండి. ఇప్పుడు మీరు ఏమంటారు? మంచికి వాల్యూ లేదు, అందుకే చెడ్డగా తయారైంది, పాపులర్ అవ్వండి అని చెప్తున్నారా? మీరు ఒక్కసారి ఇన్స్టాలో చూడండి, పిచ్చి పిచ్చి సగం డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి 2 లక్షల లైక్స్, 3 లక్షల లైక్స్. అసలు మీ విషయంలో ప్రాంక్ అంటే ఏందండి? విషయం ఏదన్నా ప్రాంక్ అంటే ఏంటి? ప్రాంక్ అంటే ఏంటి అంటే జరిగినట్టుగా చూపించి. ఇప్పుడు ఏదైనా ఒక వీడియో చేస్తే మనం ప్రాంక్ అంటాం, ఆ ప్రాంక్ను స్క్రిప్ట్ చేసేగా ప్రాంక్ చేసేది. స్క్రిప్ట్ లాగా రాసి ప్రాంక్ చేసేది అంటున్నారా? ఓకే, స్క్రిప్ట్ అంటే అలా కాదు, అది ఏ పరంగా తెలిసి కూడా మిలియన్స్ ఎందుకు చూస్తారు జనాలు? ఎట్లా ప్రాంక్ చేశారో చూద్దాం, వాళ్ళు ఎట్లా ఫుల్ అయ్యారో చూద్దాం అని చెప్పి చూస్తారు. ఫుల్ చేయడం ఒకరిని మంచిగా చేసిన వీడియోలు చూసి లేపొచ్చు కదా జనాలు. అంటే ఆ ప్రాంక్లో
వాడి బట్టలు ఇప్పొచ్చు, వాడిని బిల్ల ఇరగొట్టచ్చు. అంటే ఒక మనిషిని పిచ్చోడు చేస్తారు కదా, అవి చూస్తారు అనమాట. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మళ్ళీ మీరు కాదు నేనే అంతే. ఎంకరేజ్ అంటే మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన పావునే నేను లేపుతా. ఓకే, ఇక నుంచి అది కూడా మానేసిన, చచ్చిపోని పావును కూడా అట్లనే తయారు చేస్తాం. ఒక ఇంటర్వ్యూలో చూసాను, సూసైడ్ చేసుకునే వాళ్ళని చాలా మందిని నేను ఆపాను అట్లా చెప్పి. మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారని, అంటే చేసుకోబోతున్నారని? సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి చెప్పనా, ఇన్స్టాలో నైట్ 10 కాగానే హస్బెండ్ లేని వైఫ్స్ లైవ్లో పడుకొని మాట్లాడటం, తినకుండా మాట్లాడటం, అట్లా కంటిన్యూ మాట్లాడటం. ఈ రోజు వచ్చి లైవ్లో వస్తాడు. ఆ లైవ్లో నుంచి చాటింగ్లో స్టార్ట్ అవుతుంది, లవ్ స్టార్ట్ అవుతుంది. వాడు బాగా డీప్లోకి వెళ్ళిపోతుంది, వాడిని లవ్ చేస్తుంది, 2 రోజులు వాడుకుంటాడు, వెళ్ళిపోతాడు. అదే లైవ్లో నేను చేయి కోసుకుంటున్నా, నేను చచ్చిపోతున్నా అని పెడుతుంటారు. నేను చూడంగానే విత్ ఇన్ సెకండ్లో కాల్ చేస్తాను. ఓకే, ఇన్స్టాగ్రామ్లో కాల్ డైరెక్ట్ కాల్ చేస్తా, కాల్ చేసి మాట్లాడతా. అట్లాంటి వాళ్ళని ఎంతమందిని బతికించిన. ఓకే, ఒక విజయవాడలో ఒక అతను మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ మాట్లాడితే అసలు మాట కూడా మాట్లాడరు. నేను ఎక్కడ కొడతా అంటే, నీకు నీ పిల్లలు నీ ఫ్యామిలీ ముఖ్యం, వాడే కూడా కొద్దిగాడు ముఖ్యం కాదు నీకంట. అవునా కదా? ఇప్పుడు ఒక భార్యను మోసం చేసినాడు, ఒక అమ్మాయిని మోసం చేసినాడు, కొద్దిగాడి కింద లెక్కనే. అవునా కదా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక ఆమె ఉంది విజయవాడలో. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు ఎన్ని మోసాలు జరుగుతుందో, రకరకాల మోసాలు. ఎవరైనా తెలుసా, ఒకటి చిన్న కెమెరా పెట్టుకుంటాడు, చిన్న ఆఫీస్ ఒకటి పెట్టుకుంటాడు, సినిమాలు తీస్తాను కాడు, పెద్ద సినిమాలు చేస్తారన్నమాట. చేస్తున్నాను చెప్పటమే, ఒక పోస్టర్ క్రియేట్ చేస్తాడు, సినిమాలు చేస్తానంటాడు, అమ్మాయిలు వాడుకోవటమే, డబ్బులు తీసుకోవటమే. ఒక ఆమె విజయవాడలో ఒక ఆమె ఇంతే పాపం వాడితో కంటిన్యూగా చాట్ చేసుకుంటూ లవర్స్ అయిపోయారు. వితౌట్ కాల్స్, మ్యూట్ కాల్స్, డైరెక్ట్ బట్టలు లేకుండా స్క్రీన్ షాట్లు కొట్టుకున్నాడు. స్క్రీన్ షాట్లు కొట్టుకొని తర్వాత నీ డబ్బులు ఇవ్వతే ఈ ఫోటోలు మొత్తం పెడతా అది అని చెప్పి తెరిచిన అమ్మాయిని. నా వీడియో ఇక్కడ చూసి నాకు సపోర్ట్ అడిగింది. సపోర్ట్ అడిగితే మరి ఏం చేద్దాం అనుకున్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నా. అయితే నేను ఒకటి చెప్పింది చేస్తాను లాస్ట్ కన్నా. అదే వాయిస్ మెసేజ్ విత్ ఇన్ సెకండ్లో పోలీస్ స్టేషన్ ఇక్కడికి వెళ్ళి పెట్రోల్ పోసుకుంటున్నాను, నీ పేరు రాస్తున్నాను చెప్పి కథం వాడికి భయపడి నీ పేరుతో తల్లొద్దు దాన్ని డిలీట్ చేసేసి ఆమె బ్లాక్ చేసుకుంటూ తర్వాత నా మీద కూడా వీడియో పెట్టిందాం. బషీర్ మాస్టర్ ఇట్లా చెప్పింది. అంటే జనాలు అన్ని రకాలు ఉన్నారు సోషల్ మీడియాలో, మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. అట్లా మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. చెడు ఎక్కువ జరుగుతుంది. చెడే ఒక మనిషిని బ్లేమ్ చేస్తే వీడియోలు వైరల్ అవుతాయి. ఇప్పుడు మీరు డాన్సర్గా వచ్చారు ఫస్ట్, దాని తర్వాత ఈవెంట్స్ చేశారు అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళందరితో వీడియోలు చేస్తున్నారు. మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ బయట వెళ్తే మామూలుగా మీ హస్బెండ్ మీ ఫాదర్ ఏం చేస్తారంటే ఏం చెప్పాలి? ఇప్పుడు మీ సోషల్ మీడియా స్టార్ అని చెప్పాలా, కొరియోగ్రాఫర్ అని చెప్తారు, డాన్స్ మాస్టర్ అని చెప్తారు. నాది అసలుది సంగీత్ సినిమా కొరియోగ్రఫీ. ఓకే, ఇది జస్ట్ ఏది చెప్పాను అనుకోకుండా దేవుడు ఇచ్చింది అంతే. ఓకే, దీన్ని ఖరాబ్ చేసుకోవద్దని లేపిన అంతే. ఓకే, దీని నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారా మీ లైఫ్ తో? హ్యాపీ ఉన్నా. మీ ఫ్యామిలీ అందరూ? తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ల కంటే కూడా హ్యాపీగా ఉన్నాను ఇలా చేస్తూ మంచిగా. ఓకే, ట్రోలింగ్ ఇదంతా మీకేం సంబంధం లేదు, పట్టించుకోరా? నా ట్రోల్లో కూడా అమ్మని వైఫ్ని తిడితే మాత్రం చంపేస్తాను అంతే. ఓకే, అది కాకుండా మిమ్మల్ని ఏమన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే మనం బాగుపడాలి, కానీ మనం దిక్కేం కదా, కానీ మన ఫ్యామిలీ జోలికి వస్తే కథమే. వాడు ఎవడైనా ఇది నేను జనాలకు కూడా చెప్తా. ఎందుకంటే వీడియోలు బాగాలేకపోతే అరే ఈ వీడియోలు బాగాలేదురా, మంచి వీడియోలు చేయరా అనాలి. ఇంట్లో బాగాలేని పిల్లల్ని తిడితే ఎట్లా ఊరుకుంటారు? గుంటి నాగరాజుని తిట్టినా కానీ ఊరుకో నేను, తప్పది. అవునా కదా? నాకు కూడా 100 మంది వీడియోలు వస్తాయి, పైకి నెట్టేస్తా. ఇట్లా అంటే పైకి వెళ్ళిపోద్ది, చూస్తే వాడికి వ్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళంతా కలిసి పెద్ద సార్ అదే ఒక షో పెడతారు కదా, పెద్ద బాస్ షో పెడతారు కదా, ఆ షోకి మీరు కూడా వెళ్ళారా? నేను వెళ్ళాను ఆ షోకి. మొన్న పెద్ద బాస్కి నన్ను డైరెక్షన్ చేయమన్నా కానీ నేను ఫాస్టింగ్స్లో ఉన్నా, చేయనని చెప్పాను. ఓకే, ఇప్పుడు జరుగుతుందా షో? ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ, ఒక 5 రోజులే షో, ఎప్పుడో అయిపోయింది అది. ఓకే, రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు వెళ్ళారా? రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు నేను గెస్ట్కి వెళ్ళేవాడిని, కానీ అప్పుడు నాకు ఈవెంట్లు బిజీ. 8 రోజులు షెడ్యూల్ బిజీ ఉండే. బాగా వస్తాయి డబ్బులు, నన్ను గెస్ట్కి రమ్మండి మాస్టరు. బాగా డబ్బులు వస్తాయి అంటే దాన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు? నేనే మొత్తం సంగీత్ కొరియోగ్రఫీ నేనే చేస్తా కదా. ఓకే, నాకు ఆ 4 నెలల్లో 4 రోజుల్లో 5 లక్షలు సంపాదించిన. ఆడిపోతే డబ్బులు రావు నాకు, అందుకోసమే నేను రాలేని మాస్టర్ అంటే ఓకే నాన్న అన్నాడు. నేను పోతే బతికించుకునేవాడిని ఆయన్ని. నేను ఈ పెద్ద బాస్ షో తర్వాతనే చనిపోయారా? అవును. ఓకే, ఏమైంది అసలు పెద్ద బాస్ షోలో ఏమైందంటే అక్కడ తిండి లేదు, ఊరికే మ్యాంగోస్ తింటాం. ఇదే ఎండాకాలం. అక్కడ ఎవరు అదెవరు హోస్ట్ అంటే ఆర్గనైజ్ చేసిన ప్రొడ్యూసర్ వేరే అతను. ఓకే, మొత్తం మాస్టర్ చూసుకున్నాడు. ఓకే, ఎంత మంది ఉంటారు దాంట్లో? ఎంత మంది? 20 మెంబర్స్ ఉండే. అసలు వాళ్ళ థీమ్ ఏంటి? ఇప్పుడు బిగ్ బాస్ అంటే వాళ్ళ థీమ్ కూడా సేమ్ ఇదే.
తిట్టుకోవడం కొట్టుకోవడం అరుచుకోవటం ఓకే. అయ్యైతేనే వైరల్ అయితే వీడియోలు. మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ పిలిచిన వెళ్ళడానికి అట్లా? నేనే చేస్తా ప్రోగ్రామ్, మొన్న నీ ప్రోగ్రామ్ నేనే చేయాలి అసలు. ఇంకా ఓకే నేను డైరెక్ట్ ఆర్గనైజ్ చేస్తే ఎట్లుంటుంది అంటే వల్గర్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఓకే. అట్లా. ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది కదండి, బిగ్ బాస్ షోకి మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా? బిగ్ బాస్ 7లో నేను చేయాలి అసలు. అయితే ఇక ఆట సందీప్ విన్ను కొట్టిన తర్వాత డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళారు. ఆల్రెడీ ఇప్పుడు ఆట సందీప్ విన్ను కొట్టాడు, నీతోనే డాన్స్. దాని తర్వాత దాంట్లో కొట్టాడు. దేవుడి దయ వల్ల వెళ్తే 8లో వెళ్తా, ఓకే దేవుడి దయ వల్ల. ఓకే. అంటే వెళ్ళాలని అంత ఏం కానీ అనుకోకుండా మీకు వెళ్ళాలని కోరుకుందా? ఉంది, కంపల్సరీ ఉంటుంది. ఓకే. కానీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా చేయను, వెళ్ళొచ్చిన తర్వాత నేనంటే ఏరే చూపిస్తా. ఓకే. అంటే పల్లవి ప్రశాంత్ గారు వెళ్ళొచ్చాక కూడా ఈ వీడియోలు చేస్తున్నారు, నేను అలా చేయను, నేను మారిపోతాను అని చెప్తున్నారు ఇండైరెక్ట్లీ. నేను ఎట్లా చేస్తే తెలుసా, ఒక 100 మందితో ఆడిషన్ పెడతా మొత్తం దేనికి? వాళ్ళతో. ఇదే అందరు ఆర్టిస్టులు తీసుకొని వాళ్ళతో చేపిస్తా, మొత్తం అందరు డెవలప్ కావాలా. వాళ్ళతోని పెద్ద బాస్ షో చేపిస్తారా? వాళ్ళతోటే వాళ్ళకి వీడియోలు చేపించుకోమని చెప్తా, అందరిని ఫేమస్ చేస్తా. ఇంకా ఓకే. వాళ్ళతో వీడియోలు అంటే సోషల్ మీడియాలోకి వీడియోలు సపోర్టింగ్ అంతే, బ్యాక్ బోన్. సినిమా సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసుకుంటా, సంగీతంలో డెవలప్ చేస్తే ఎక్కువ. ఒక దాంట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు నాది చూస్తూ మీరు వస్తూ 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 సినిమా ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్ నేను టిక్టాక్లోకి వచ్చిన, సోషల్ మీడియాలో. అది అనుకోకుండా వచ్చిన అంతే, లేకపోతే సినిమా ఫీల్డ్లో కొరియోగ్రాఫర్ ఉంటే నాకు ఇవన్నీ ఎందుకుండే. అవును సార్, మీరు ఫస్ట్ టిక్ టాక్ లో డాన్స్ వీడియోలో పెట్టారు. అవును, అవే ఫేమ్ అయిన ఫస్ట్ వీడియో 15 మిలియన్స్ పోయింది. మరి మీరు ఎందుకు మళ్ళీ అదే డాన్స్ వీడియోస్ కంటిన్యూ చేయట్లేదు? డాన్స్ వీడియోలో చేస్తున్నాను కదా నేను. బషీర్ మాస్టర్ పేరు ఎట్లా పడ్డది? అవును, బషీర్ మాస్టర్ అని పడింది. మీరు డాన్స్ కోసం వచ్చారు, డాన్స్ నుంచి సోషల్ మీడియాలో వచ్చారు, కానీ ఇప్పుడు డాన్స్ వీడియోలు కనిపించలేవండి మీరు అన్ని. చేసేదేవండి, ఇప్పుడు మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి, నేను షూటింగ్ వీడియోలో పెడతా, మేకింగ్ వీడియోలు. ఇప్పుడు బీచ్లో ఒక సాంగ్ చేసింది అనుకో, 5 నెలలకు సరిపోయి మేకింగ్ తీసుకుంటా. నేను ఇన్స్టాగ్రామ్ గురించి అడుగుతున్నా. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో కూడా డాన్స్, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు వచ్చింది, టిక్ టాక్ లో మొత్తం నా అయ్యే వీడియోలు 5, 6 అదే అది కంటిన్యూ చేసి ఇంకా బాగుంటది కదా, అప్పుడు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. అలా టిక్ టాక్ పోయిండే, టిక్ టాక్ పోయిన తర్వాత యూట్యూబ్ ఉండే, యూట్యూబ్ లో మొత్తం సాంగ్సే పెట్టా, కొరియోగ్రాఫ్ చేసే సాంగ్స్ అన్ని కొరియోగ్రాఫ్ చేసినాయి. అట్లా అట్లా వీళ్ళని సపోర్ట్ చేయడం వల్ల పేరు వచ్చింది నాకు. ఇప్పుడు మీరున్నారండి, మీరు బాగుంటే మీతో ఒక సాంగ్ తీస్తా, అట్లా నాది మొత్తం సాంగ్స్ వల్లనే. నేను ప్రత్యేకంగా వీళ్ళతోటి ఏదో గలీజ్ వీడియోలు చేసిన పేరు కాదు, గలీజ్ వీడియోలు చేశారు అనట్లేదు, కానీ కొరియోగ్రాఫర్గానే నాకు పేరు వచ్చింది. నన్ను అందరు బషీర్ మాస్టరే అంటారు. ఎవడో నా మీద కుళ్ళునోడు నీకు ఎందుకురా మాస్టర్ అంటారు అంతే తప్ప నన్ను అందరు బషీర్ మాస్టర్ అనే పిలుస్తారు, మాస్టర్ గారు మాస్టర్ అనే పిలుస్తారు అట్లా. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు. నేను ఇప్పుడు 1000 మంది డాన్స్ గ్రూప్ ఇచ్చినా కాలు మీద కాలు వేసుకుని కొరియోగ్రాఫ్ చేస్తాను, అది ఎంత పెద్ద హీరో అయినా కానీ. ఇప్పుడు ఇన్స్టాలో చూసినట్టయితే మీరు అన్నదానికి నేను అగ్రి చేస్తాను, మంచిగా చేసినా కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారు, చెడుగా చేసినా బ్యాడ్ కామెంట్స్ పెడతారు అని చెప్పి. అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అసలు ఇన్స్టా చేయటం వల్ల ఎంతమంది ఫ్యామిలీస్ నాశనమైనా, ఎంతమంది భార్యలు నిడిచిపెట్టారో, ఎంతమంది హస్బెండ్లు నిడిచిపెట్టారో అది ఎవరికి తెలియదు. నాకు తెలుసు. రీసెంట్గా ఒక అమ్మాయి ఉండే, మంచి ఫ్యామిలీ, ఒక కొడుకు ఒక బిడ్డ, చెన్నైలో ఉండేటోళ్ళు. వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళ ఆయన వీడియోలు చేసుకుంటే వాళ్ళ భార్యను పిలిచిండు చేయమని. వాళ్ళ భార్యను పిలిస్తే మంచిగా చేసుకున్నారు వీడియోలు, మంచిగా ఇద్దరే డ్యూయట్ సాంగ్లు చేసుకునేవాళ్ళు. ఒక అకేషన్కి పరిచయం అయితే అక్కడ ఎవరో ఈవెంట్లో ఒక అతను పరిచయం అయ్యాడు. వాళ్ళ భార్యకి మాట్లాడుతాడు, ఆయనకి అనుమానం వచ్చింది. వాళ్ళ హస్బెండ్కి ఊరికి అనుమానం వచ్చి చికా చేస్తుంటే అమ్మాయి ఏం చేసింది, ఎందుకు అట్లా చికా చేస్తున్నావు, నువ్వేగా నన్ను పిలిచింది అంటే ఆయన ఎవరు మాట్లాడుతున్నాడు, సోషల్ మీడియా అంటేనే మాట్లాడాలా, నువ్వు బాగా చేస్తున్నావు అది ఊరికి టార్చర్ చేస్తుంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది. ఫోన్ గుంజుకున్నాడు, ఆమె పొద్దున్న లేకపోతే ఫోన్ చూసుకునే అలవాటు, పోయి ఎలకల మంది దాకా చచ్చిపోయింది. ఫోన్ తీసేసుకున్నందుకే అంటే ఒకటే టార్చర్ పెడుతున్నాడు. ఏమి తెలియని ఒక మూలకున్న కర్రని దాన్ని చెక్కి బాణం చేసి దాన్ని ఒక పేరు తెచ్చిన తర్వాత అప్పుడు ఎమ్మట ఆపేసి నేను అనుమానిస్తే ఎట్లుంటుంది. అట్లా అబ్బాయిలు అమ్మాయిలు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొగుళ్ళు పెట్టిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. సోషల్ మీడియా యాప్ అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. లైఫ్ అనేది ఒకసారే ఉంటుంది, జనాలకు అది తెలియదు. ఏదేదో ఎప్పుడు ఎవరికి చూపెట్టండి, ఇంట్లో మొగుడికి కూడా చూపెడతారు. సోషల్ మీడియాలో అంతగానంగా చూపెట్టడం వల్ల ఏమొస్తుంది, ఒక మాట చెప్పండి, అవునా కదా? వేస్ట్. యాప్ అనేది ఎంటర్టైన్మెంట్ కోసమే, దానికోసం మన బాడీలో ఉన్న పార్ట్లను చూపెట్టడం. ఒకడైతే గోషి కట్టుకునే డ్యాన్స్ ఆడతాడు, గోషి కట్టుకునే వాడు ఎంత హైట్ ఉంటాడు,
దానివల్ల ఏం లాభం మీ లేదు. బ్యాచ్ లో ఎవరు లేరా ఇట్లాంటి వాళ్ళు? అసలు అట్లాంటి వాళ్ళు వస్తే చెప్తూనే కొడతాను నేను ఓకే. కంపల్సరీ. నా దగ్గర ఏది ఉన్నా వల్గారిటీ ఉండదు, సిన్సియారిటీ ఉంటుంది, నేర్పిస్తా. ఓకే. ఇట్లా ఉన్నారు. సోషల్ మీడియా అనేది ఒక వేస్ట్ అనమాట. దాన్ని మంచిగా డెవలప్ చేసుకోవాలి కానీ చెడుగా డెవలప్ చేసుకోవద్దు. జనాలు మొత్తం ఇప్పుడున్న తెలుగు వాళ్ళందరూ కలిసి దాన్ని ఒక సర్వనాశనం చేసేసారు. మంచి వీడియోలు చూడట్లేదు, చెడ్డ వీడియోలు చూస్తారు. కొట్టుకుంటే 100 మిలియన్స్, తిట్టుకుంటే 100 మిలియన్స్. వాడు అంత కష్టపడి డ్యాన్స్ చేస్తే 10 లైకులు రావట్లేదు. నాకు ఎన్ని మెసేజ్లు వస్తాయి, అవకాశం ఏంటి సార్, అవకాశం. నేను ఎంతమందికి ఇస్తా చెప్పండి. మళ్ళీ ఇదొకటే, గూగుల్ పే గాళ్ళు ఎవడో పిల్లగాడికి మెదడుకు దెబ్బ తగిలితే ఆ ఫోటో తీసుకొస్తాం, స్క్రీన్ షాట్ పెట్టాం, గూగుల్ పే కింద పెట్టడం. ఎవడో తెలియదు వాడు, ఎవరో పిల్లగాడు కింద పడి యాక్సిడెంట్ అవుతుంది, ఫోటో కొట్టుకుంటారు, కింద రాసి ఈ పిల్లగాడు యాక్సిడెంట్ అయిందని గూగుల్ పే కొట్టు, ఫ్రాడ్ చేసి డబ్బులు సంపాదించడం మస్తు. ఈరోజు మార్నింగ్ మీద మీ స్టోరీ చూసా, ఒకరిది పెట్టారు ప్రమోషన్ లాగా. అంటే ప్రమోషన్ కాదు అంటే జస్ట్ ఆయన రీల్ పెట్టారు, అసలు ఏం చేయలేదు, ఆయన అంతేం బాగా చేయలేదు, కానీ ఆయనది మీరు ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి? ఇది ఓపెన్ చేస్తా, ఎంతమందో నన్ను ప్లీజ్ సార్ పెట్టండి సార్, ప్లీజ్ సార్ పెట్టండి సార్ అంటారు ఇన్స్టాలో. ఇప్పుడు పెడితేనేమో మాస్టర్ మంచోడు, పెట్టకపోతే ఈ అమ్మ లంజోడికి లంజోడికి ఏం టాలెంట్ ఉందిరా, వీడొక వేస్ట్ కాడు. ఇప్పుడు నేను ఎంతమందికి రిప్లై చేయాలి, ఎంతమందికి సపోర్ట్ చేయాలి చెప్పండి, మొత్తం ఇయ్యే మెసేజ్లు. ఇప్పుడు వాడికి నేను పెట్టడం వల్ల వాడికి మంచి జరుగుతుందేమో, వాడు నమ్మిండు నన్ను, పెట్టడం తప్పే ఉంది. నేనైతే నా మెళ్ళ నక్లస్ అయితే ఇవ్వట్లేదు. అవును, కాకపోతే ఒకవేళ బాగా చేస్తుంటే వీళ్ళు బాగా చేశారు, ఇప్పుడు పలానా వాళ్ళు బాగా చేశారని ప్రతి ఒక్కరు చెప్తారు. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి అంతటి వాళ్ళే చెప్తారు, ఎవరైనా బాగా చేస్తే పలానా బాగా చేశాడు అబ్బాయి అని చెప్పేసి బాగా చేశారు అన్న అట్లా చెప్తారు కదా. అట్లా బాగా చేసిన వాళ్ళే పెడితే ఒకలా ఉంటుంది, బాగా చేయని వాళ్ళే తీసుకొచ్చి బాగా చేయని వాళ్ళని పెడతా, అందరికి పెడతాను. ఎందుకంటే బతిలాడతారు నన్ను, ప్లీజ్ సార్ దండం పెడతా సార్, ఇట్లా పెడతా ఉంటారు. నమస్కారం, ఏం చేయాలా? డబ్బులు తీసుకోను నేను, వాళ్ళ అకౌంట్ తీసుకోను అసలు. ప్రమోషన్స్ చేయరా? ప్రమోషన్స్ చేస్తే తీసుకుంటా, అకౌంట్ చేస్తే తీసుకోను, బర్త్డే వీడియోలు చెప్తే తీసుకోను. ఓకే, బర్త్డే విషెస్ చెప్తే అసలు అట్లా. అంటే ఏం చెప్తాం, పెడితేనేమో మంచోడు, పెట్టకపోతే లంచోడు. ఫేక్ ఐడీలు పెట్టే కామెంట్లు అంటే నేను ఒకటే చెప్తా, ఇప్పుడే కాదు, నేను 5 years బ్యాక్ 6 years బ్యాకే TV5లో చెప్పా, నీ చేతిలో నువ్వే హీరో, నీ మొబైల్ నీ చేతిలో ఉంది, రోజుకి పిచ్చిదో మంచిదో ఏదో ఒకటి వాడు హీరోగా. నువ్వు ఎవరికి పోయి సినిమాల ఆఫీసులు తిరగాల్సినంత అవసరం లేదు, నీకంటూ ఒక పేరు వస్తే నువ్వే ఒక హీరో అవుతావు. సోషల్ మీడియా ఏంటంటే ఫస్ట్ మనం రాసుకునేటప్పుడే మంచిగా రాసుకోవాలి. అంటే ఇప్పుడు మంచిగా రాసుకున్నా చూసేటోళ్ళు ఉన్నారా? అందుకోసమే యాప్ అనేది 2 రోజుల తర్వాత పోతుంది, మళ్ళీ కొత్త యాప్ వస్తుంది. కానీ ఏది ఉన్నా జనాలు ఈ లైకుల కోసం, ఫాలోవర్స్ కోసం ఖరాబ్గా మాకండి. ఎంతమంది అమ్మాయిలు జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సంవత్సరాలు నాశనం అయినారు. సోషల్ మీడియాలోనే ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి. అవును, ఇన్స్టాలో రకరకాలు ఉన్నాయి. లేడీస్ రన్ చేసే బిజినెస్ చాలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇక జ్యువెలరీ, శారీస్ కలెక్షన్ అవి ఉన్నాయి, ఇంకా చెడ్డవి కూడా చాలా ఉన్నాయి. మీకు ఇంకా ఏం చెప్తాంలేండి. మీ చుట్టుపక్కల మాత్రం అలాంటి వాళ్ళు ఎవరు లేరని అంటారు. నేను మీ ఈవెంట్స్ లో కూడా చూసాను కదండి, మామూలుగా చీరలు ఇలా కట్టుకొని అలా ఎక్స్పోజ్ చేసి వీడియో చేసిన వాళ్ళని చూసాను కదా, వాళ్ళకి చెప్పరా మీరు? వాళ్ళకి నేను అంటే ఎక్స్పోజ్ చేయమని నేను ఎవరికి చెప్పను. అంటే అలా కాదు, ఇలా ఎందుకు, మీకు పెళ్ళైంది కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, కొంచెం మంచిగా నీట్గా చేస్తే బాగుంటుంది కదా అని. మొగుడు నీడ్స్ పెట్టడానికి ఇద్దంగా ఉన్నారు. బషీర్ మాసం ఆటింట్రా, ఇవాళ రేపు ఇందాక నేను వస్తున్నా, ఒక పిల్లగాడు బర్ర కటింగ్ కొట్టుకుని పోతాడు. అడిగినప్పుడు ఏమవుతుందని కటింగ్ కొడుతుంటే అన్నాడు. మరి కింద పడితే కాలు చేరుగుతే అంటావారా అంటే వేయలేదు మాస్టర్ అన్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల మాట విన్నారండి. ఆల్రెడీ మొత్తం సర్వనాశనం అయిపోయింది ప్రపంచం. ఓకే, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో కష్టపడి ఏదో అప్పు చేసో లేదా మోసం చేసో సంపాదిస్తారు. వీళ్ళకి బండ్లు కొనిస్తారు, సెల్ ఫోన్లు కొనిస్తారు, సగంలోనే సౌట్. సరే, మీకు 2 క్వశ్చన్స్, ఒకటే క్వశ్చన్ వేస్తా. 90లో ఎక్కువ జరిగిన మర్డర్లు అంటే అప్పుడు చావులు ఎక్కువ జరిగినాయి, ఇప్పుడు చావులు ఎక్కువ జరుగుతున్నాయి. అప్పుడు దేనివల్ల, ఇప్పుడు దేనివల్ల చెప్పండి. అప్పుడు దేనివల్ల అంటే అప్పుడు మేబీ అప్పుడు లేడీస్ అయితే పెత్తనం వల్ల, వాళ్ళ ఇంట్లో హస్బెండ్ కానీ మామూలుగా అయినా కూడా ఆస్తులు తగాదాలు ఇలాంటి వాటి వల్ల మర్డర్స్ జరుగుతాయి. ఇప్పుడైతే చిన్న చిన్న వాటికి పెద్దదానికి మర్డర్స్ అని కాదు, సూసైడ్స్ కానీ. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడేమో యుద్ధాల్లో మరణాలు ఎక్కువ జరిగాయి. ఓకే, 90s లో యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలంటే అవి కాదండి, బయట కొట్టుకొని. ఓకే, గొడవలు బయట కొట్టుకొని లవర్స్ విషయంలో బాగా కొట్టుకొని చచ్చిపోయేటోళ్ళు. అప్పట్లో ఎక్కువ ఇయ్యే, ఇప్పుడు మొత్తం యాక్సిడెంట్లే. ఎవడు చూసినా యాక్సిడెంట్లోనే. చిన్న చిన్న పోరగాలు అక్కడ బ్యానర్ పెట్టిందంటే యాక్సిడెంట్ అంటారు. అవునా కదా? అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు డబ్బు లేదు ఎవరి దగ్గర, ప్రేమ ఉంది.
బలం ఉంది. అప్పుడు ఏంటంటే ఎవరన్నా ఒక అమ్మాయిని ఒకటి చూసినా కానీ లేకపోతే కొట్రాటల్లో వాటిలో అప్పుడు బాగా చంపుకునేటోళ్ళు. ఇప్పుడు ఏంది డబ్బు బాగా వచ్చింది, ఉత్త పొలాలు దొంగతనాలు చేసినాయి, బండ్లు కోట్లు పెట్టి బండ్లు కొనిస్తారు, తాగటం వేసుకుతాడం తాగటం. అవునా కదా? 2023లో 2,50,000 మంది ఓన్లీ చిన్నపిల్లగాలే యాక్సిడెంట్లో చచ్చిపోయారు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవడెవడైతే యాక్సిడెంట్లో చచ్చిపోయారో వాళ్ళ అమ్మ దగ్గర పోయి మీ పిల్లగాడు ఎట్లా చచ్చిపోయాడు అదే కాన్సెప్ట్ ఒక వీడియో అనుకున్నాను. అట్లా ఉత్తగా సర్వే చేస్తేనే 2,50,000 మంది ఆల్రెడీ చేశారు. కానీ వీడియో తీసుకోలేదు. ఇంకా యాక్సిడెంట్లో పేపర్ వాళ్ళ దగ్గర పోతే నాకు ఇచ్చారు. ఓన్లీ యాక్సిడెంట్లే, చిన్న చిన్న పిల్లగాలే, ఎంత పిల్లగాలు ఉంటారుగా, బర్ర పడడం, కటింగ్లు రాకపోవటం, స్పీడ్కి పోవడం, కుదరడం, చచ్చిపోవటం. రోడ్ల మీద మీరు ఎన్ని చూడట్లే, ఇక్కడ తోలరు, బయటికి పోయిన తర్వాత బండ్లు లేపుతూ ఉంటారు కదా. మొత్తం ఖరాబ్ అయిపోయింది లోకం. ఎప్పుడు బాగుపడుతుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళని కట్టడిగా పెడతాడో అప్పుడే బాగుపడుతుంది. మరి ప్లానింగ్ ఉందా వీడియోస్ తీయడానికి? సర్వే చేశారు కదా. సర్వే ప్లానింగ్ ఉంది కానీ చూడాలనుకుంటున్నాను జనాలు. చూడరనుకుంటున్నారా? ఎందుకంటే దాంట్లో మొత్తం సాడే ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కొట్టాలి కావాలి కదా. వాళ్ళకి ఏం కావాలో అది చేయడం కంటే మీరేం చేయాలనుకుంటున్నారు అది చేస్తే మంచిది కదా. తెలుసా? కాదు, మీరు ఇప్పటి నుంచి జనాలు ఇదే చూస్తారు ఇది చూస్తారు అట్లా అంటున్నారు కదా. వాళ్ళకి ఏం కావాలో అనేది పక్కన పెడితే మీరేం చేయాలనుకుంటున్నారు అది చేస్తే ఎప్పుడో ఒకప్పుడు చూస్తారు కదా. అసలు యూట్యూబ్ కూడా స్ట్రైక్ వేస్తారు అంటున్నారా? ఎందుకంటే తెలుసా, ఆ ఫోటో కాడ పోయి డైరెక్ట్ ఇది పెట్టినా ఒక కెమెరా, చచ్చిపోయిన ఫోటో పెడితే స్ట్రైక్. ఓకే, చచ్చిపోయిన ఫోటో పెట్టద్దు. రాకేష్ మాస్టర్ పెట్టారు కదా మీరు. రాకేష్ మాస్టర్ ఎందుకు పెట్టాను నేను? ఆయన వెనక ఫోటో పెట్టుకొని పెట్టాను. ఆయనకు బొట్టు గిట్టు రిప్పన్ లేదు కదా. రిప్పన్ లేదు కానీ ఒక వీడియో చూసాను, అందరు వచ్చి పూలు జల్లి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఫోటో ఓపెన్లే ఎక్కడ. కావాలంటే మీకు శవాల వీడియోలు పెడితే ఎర్నింగ్ రాదు. అది పక్కన అంటే శవం వీడియో కూడా నేను చూసానండి రాకేష్ మాస్టర్ది. మీరు పెట్టారు, పక్కన ఒక అతను వీడియో తీస్తుంటే థమ్స్ అప్ కూడా అని పెట్టారు. పక్కన శవం ఉంది, గ్లాస్ లో ఉంది శవం. నాకు ఆల్రెడీ బాక్స్ లో అవుపడే వీడియో పెట్టలే. ఓకే, శవం కనిపించకుండా పెట్టాలి. శవం ఉందనేది తెలుసు అక్కడ, మరి తెలుస్తుంది కానీ అది అవుపడితే కథమే ఏమంటే స్ట్రైక్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. మా ఛానల్తో మా వ్యూవర్స్తో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే.